ప్రవచనానికి మొత్తం మొదటిగా కారణం ఏం కావాలి? సో ఆమె కూరగాయలు కొన్నా కూడా ఏం చేస్తుంది? ఏం చేయాలి? ఇప్పుడు ప్రవచనం చెప్పాలి. ఆమెన్. చూడండి, దేవావేశం, ఇక్కడ ఇన్స్పిరేషన్, బోత్. దేవావేశం వలన కలిగిందే ప్రవచనం. ఆమెన్. ఎంతమంది ప్రవచనం చేయాలనుకుంటున్నారు? నేను ఒక సింపుల్ టిప్స్ ఇచ్చేసి నేను ముగిస్తున్నా టైం. ఏది జరుగుతుందో దేవుడి దగ్గర అడిగి చెప్పండి. హల్లెలూయా. ప్లీజ్, అందరికీ మీరు ప్రవచనం చెప్పడానికి మీకు అధికారం దేవుడు ఇచ్చారు. దేవుడు చెప్పలేకపోతే నేను చెప్పలేము. ఆమేన్. నేనేమన్నా జ్యోతిష్ఠుడు అక్కడ చెప్పడానికి? మరలా చెప్తున్నాను, సమ్ ప్రాఫెసీస్, అందరు వినండి, కొన్ని ప్రవచనాలు ఎగ్జాక్ట్ డిటో జరుగుతుంది. చెప్పండి, ఎగ్జాక్ట్. విన్నది మాత్రమే చెప్పాలి. సో మీకు నేను అడ్వైస్ ఇస్తున్నది ఏంటంటే, రెండవ విషయం ఏం తెలుసుకోవాలి అంటే, అంది దిన ముందు మీరు నోట్ల పలకగానే జరిగితే ఎదుటివాడికి దేవుడి మీద చాలా 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 ఆశ్చర్యం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా సాక్ష్యము జరుగును గాక. ఆమెన్. అందరూ ప్రవచన సాక్ష్యం చెప్పును గాక. ఆమెన్. చెప్తారా అందరూ? చెప్పండి. నేను దేవుడి చేత ఎన్నుకోబడిన బిడ్డను. ఎన్నిసార్లు చెప్పి ఉంటారు ఇది? 40 అధ్యాయాలు వచనాల్లో ఇచ్చిన దాంట్లో ప్రతిసారికి పలికిన మాటలు. ఎన్నుకోబడిన తర్వాత ఏం చేయాలి? ఎన్నుకోబడితే ఏమవుతుంది? ఒక బిడ్డ నా దగ్గరకు వచ్చి చెప్తుంది, దేవుడి చేత నేను వాడపడాలి. అయితే ఏం చేస్తున్నామంటే, ఒక ఇంట్లో పని చేస్తానంటుంది. ఎంతవరకు పని చేస్తానంటే, పొద్దునుంచి రాత్రి దాకా అక్కడ పని చేస్తాను. మరి ఇంటికి వెళ్తానంటే ఇంటికి వెళ్ళననింది. మరి ఏం చేస్తానంటే, వారం మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటాననింది. ఏం పని చేస్తామంటే, వాళ్ళ ఇంట్లో నాకు 10,000 రూపాయలు ఇస్తారు. సో నేను వాళ్ళకి వంట చేసి పెడతాను. అయితే వంట చేసిన దానికి కూలి ఇచ్చారుగా, దేవుడు 10,000 ఇచ్చారు. మరి దేవుడి చేత ఎట్లా వాడపడతా అంటే, అదే బ్రదర్ అడుగుతున్నాను దేవుడి చేత వాడపడాలని. మీరు కూడా అలాగా ఉండకూడదు. యేసు నామములో దేవుడి చేత వాడపడాలంటే 100% మీరు వాడపడతారు. ఆమేన్. ఒకటే ప్లేస్లో ఉంటే దేవుడి చేత వాడపడడానికి చాలా కష్టం. నేను చెప్పినాను సంఘంకి వస్తారని అడిగినా. మీరు సంఘంకి వస్తారంటే, బ్రదర్ వాళ్ళు పంపించారు బ్రదర్ అన్నారు. ఎవరు పంపించారు? 10,000 ఇచ్చిన అతను 7 రోజు పనియే. మరి 1 గంట సేపు కూడా ఆయన పంపించారంటే, మరి ఏ సేవ చేయగలం? మనం సేవ చేయగలమా అంటే చెప్పండి. జీవితాంతం వాడికి వంట చేసిన సేవనే చేయాల్సి వస్తుంది. దానికి కూడా మనం ఆల్రెడీ కూలీ తీసుకుంటాం. ఒకవేళ వాడికి ఫ్రీగా వంట చేసి పెడితే పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. ఆమేన్. అర్థమైన వాళ్ళు అల్లేలా చెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? మీరు ఏ పని చేసినా దానికి కూలీ ఉంది కాబట్టి, కూలీ అయిన తర్వాత మీకు పని ఏమీ లేదు. ఇంకా దేవుడి చేతిది ఏమీ, దేవుడి కోసం మీరు ఏమీ చేయలేదు. ఆమేన్. అర్థమైందా? వారం మొత్తం మీరు చేసిన పని అన్నిటికీ మీకు వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఒక్క బిడ్డ వసూలు చేయలేకపోయినా ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని, ఇప్పుడు ఝాన్సీ ద్వారా చెప్పారు కదా, ఎవడో ఒక్క నెల పని చేస్తారు అంతే. ఆ ఒక్క నెల పని కూడా వేస్ట్ అవ్వకూడదు. దేవా నాకు ప్రార్థన చేయని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత విడుదలైపోతుంది. తర్వాత ఇంకా ఏం వచ్చేది ఉంది? మీకు ఏమై వచ్చేది ఉంది? అస్సలు 0 వస్తుంది. 100% మీరు చేసిన ప్రతి పనికి మీరు కూలీ తీసుకుంటున్నారు. దేవుడు అందుకే ఒక మాట పలికారు. నేను ఒక టిప్స్ ఇస్తున్నాను. అందుకే దేవుడు పలికారు, ఎవరన్నా డబ్బులు అడిగితే ఇచ్చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఒకటి అడిగితే ఇంకొకటి ఏమన్నారు? ఇంకొకటి కూడా జత ఇచ్చేసేయి, తిరిగి ఇవ్వలేని వారికి ఇవ్వండి అన్నారు. ఏమైనా అర్థమవుతుందో లేదా? తిరిగి ఇవ్వలేని వారికి ఇవ్వండి. అప్పుడు అది మీరు ప్రేమించిన వారు తిరిగి ప్రేమ చూపించేసే మీకు వచ్చేది ఏమీ లేదు దేవుడు పలికారు. నాకైతే దేవుడి స్తోత్రం, నాకైతే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చేసి తీసుకోలేని వాళ్ళు ఎంతో లక్షల మంది, నేను లక్షలు ఇచ్చినాను. సో వాళ్ళ దగ్గర తిరిగి తీసుకోలేదు. దేవుడి స్తోత్రం. ఆమేన్. నేను సేవ చేసిన వాళ్ళు, ఇప్పుడు గాంధీ చెప్పిన సాక్ష్యము, లేదా సుధా చెప్పిన సాక్ష్యం, ఎంతమందికి చెప్పి ఉంటాం? లెక్క ఉందా? ఏమన్నా లెక్కలు ఉన్నాయి? ఎంతమంది పిల్లలు కని ఉంటారు? ఏమన్నా లెక్క లేదు. ఇప్పుడు లెక్కే పెట్టడానికి మనం సిగ్గు అనిపిస్తుంది. ఇది ఎలా అయిందంటే, ఆమె చాలా పెద్ద సాక్ష్యం చెప్పింది. రోడ్లో పోయిన వ్యక్తికి డైరెక్ట్గా తెలిసిన నాకు ప్రార్థన చేసిన వెంటనే ఇన్ని సంవత్సరాలు లేని వారికి పిల్లలు వెంటనే ఇక్కడ అడుగు పెట్టగానే జరిగిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ కష్టపడింది, మేము ఇక్కడ కష్టపడినాం. సో ఇద్దరు చేసిన తర్వాత ఇప్పుడు మొదటిగా ఎవరి మాట వింటారు? అందరూ చెప్పండి, ఎవరి మాట వింటారు? గర్భం కాగానే గట్టిగా చెప్పండి అందరూ. డాక్టర్ చెప్తాడు. ఫస్ట్ వాడు ఏం చెప్తాడు? నువ్వు ప్రయాణము చేయదు. ప్రయాణం చేయకూడదంటే వాళ్ళు దానికి అర్థం ఏంటిది? మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? చర్చికి ప్రయాణం చేసి వస్తారనుకుంటున్నారు.
వాళ్ళ మొదటి దృష్టి ఏంటిది? ప్రయాణం. అయితే నెక్స్ట్ సారికి హాస్పిటల్ పోవచ్చా పోకూడదా? జ్ఞానం అందరు కలుగును గాక, బుద్ధి కలుగును గాక. అయితే మీ దగ్గర రాకూడదా డాక్టర్ని అడగాలి ఫస్ట్ ఆయన్ని. ఏమనాలి? దానికి మాత్రం అంత దూరం ఎట్లా? ప్రయాణమా పానమా ఎట్లా చేస్తారు? ఎంత చెప్పండి. అక్కడ మాత్రం ప్రయాణం కాదు, ఇక్కడ మాత్రం ఇది ప్రయాణం. దేవుడి దగ్గర రావాలంటే ప్రయాణం. గర్భం తెరిచిన తర్వాత అస్సలు కదలకూడదు. కదలకుంటే కోసేయాల్సి వస్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కదలకున్న వారికి ఏం జరుగుతుంది? కోసేసే అంటారు. కదిలించబడిన వారు దేవుడిలో కదిలించబడకూడదు. ఆమేన్. లోకంలో కదిలించబడచ్చు, కానీ దేవుడిలో అసలే కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకో చూడండి, ఇక్కడ రాగానే ఎప్పుడు నేను శంషకురావు చర్చికి రాగానే మొదటిగా టిప్స్ పైన చెప్పేస్తాను. ఇదన్నీ చాలా చిటిక, ఏమంటారు దీన్ని? ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. బేసిక్గా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది ఒక్కటిని కరెక్ట్గా ఫాలో చేస్తే ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఎందుకంటే ఎంతమంది పాపం ఆమెను వదలట్లేదు, పాపం సుధా ఎవరిని వదలట్లేదు. ఎవడ పడితే నా సాక్ష్యం పంపించడమే. తర్వాత ఎంతమందిని తీసుకొచ్చిందో, ఎంతమందికి బిడ్డలు కన్నారో, ఎంతమందికి జాబ్ వచ్చిందో, ఎంతమందికి వచ్చిందో. కానీ ఒకడు మాత్రం ఉన్నారు పాపం, దేవుడి స్తోత్రం, ప్రసన్న రా మాత్రం ఇక్కడ దొరికిపోయారు. మిగిలిన వాళ్ళందరూ పరారైపోయారు. ఓకే, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన వాక్యంకి వెళ్తాం. మీరు నెక్స్ట్ టైం నుంచి ఇలాగా జరిగినప్పుడు కొంచెము జాగ్రత్తగా ఉండాలని. అట్లీస్ట్ 6 సంవత్సరాలు అయింది కాబట్టి నేను చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పటి నుంచి కొంచెం కట్ అండ్ రైట్గా ఉండండి ఈ విషయంలో. ఓకే, ఇది ఏదైనా అద్భుతం జరిగితే ఇక్కడ నుంచి చెప్పండి, ఇక్కడనే రావాలి. కనీసం 360 వారం మాత్రం వచ్చేస్తే చాలు చెప్పు. ఎన్ని వారాలు? 360 వారం మాత్రం వచ్చేస్తే తర్వాత ఎక్కడికైనా పోని చెప్పు. దానికి ఎన్ని అర్థం తెలుసా? అట్లీస్ట్ అర్థంలో తెలుసుకోండి. ఎన్ని వారాలు ఉంటాయి ఒక సంవత్సరానికి? 52 వారాలు. 360 అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏ సంవత్సరమా? అయిపోతుంది. 7 సంవత్సరాల దాకా ఇక్కడికి వస్తారు ఏసునామములో. రెండవది విషయం, ఎవరైనా డబ్బులు అడగడానికి ప్రార్థన అడిగారంటే ఫస్ట్ డబ్బుల గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బులు వస్తే మాత్రం మొదటిగా 2 ఏసి ఇక్కడ కొనిపించాలని చెప్పండి. ఏం చెప్పాలి? అంటే చర్చిలో ఉన్న లిస్ట్ మీకు పంపించినాం కదా, అక్క పంపించింది. ఇక్కడ ఉన్న లిస్ట్, అక్కడ ఉన్న లిస్ట్, 2 లిస్టు కామన్లో రేపు పెడతాను. చర్చికి నా దగ్గర ఒక్క పైసా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా ఎవరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మరలా చెప్తున్నా. కానీ చర్చికినే చెప్పేసి చేయాల్సిన పని చేయాలి. ఎవరి దగ్గర ఇంకా ఎవరన్నా మీరు ప్రార్థన అడిగినప్పుడు ఎవరన్నా డబ్బులు గురించి నాకు కావాలి అన్నారనుకోండి, ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ప్రవచనం చెప్పండి. ఆమేన్. ఎందుకంటే మీకు ప్రవచన ఆత్మలు ఉన్నాయి. ఆమేన్. మీరు ఈజీగా ప్రవచించవచ్చు. మీరు ఏది చెప్పినా జరిగిపోతుంది. అయిన తర్వాత ఏం చేస్తారు? 100% చెప్పండి, తప్పు ఏం లేదు. కొంతమందికి ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటివి చెప్పడం మంచిది. ఆమేన్. ఎవరు పాస్టర్ దగ్గర చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆఫరింగ్ డబ్బాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏదో వస్తువులు మాత్రం కొనిపించి పెట్టండి. కనీసం సబ్బున కొనిపించమని చెప్పండి. ఆ బట్టలు ఇక్కడ మేము బట్టలు మనం చేయి ఉతుకుతుండగా మీ పాపం కడగబడుతుంది చెప్పండి. పోనీ. ఆమేన్. పోనీ. ఓకేనా? నాటు ఓకేనా? తప్ప అబద్ధంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది అది చెప్పడం. అన్న చెప్పండి, అన్న డబ్బుల గురించి చెప్తే చెప్పండి. అన్న డబ్బుల గురించి చెప్తే వాళ్ళు మళ్ళీ దేవుడు మన దేవుడు ఏమనుకుంటారు? చీప్గా అనుకుంటారు కదా నాన్న. వాళ్ళు యాక్చువల్గా చీప్ క్యారెక్టర్సే. వచ్చి ఆశీర్వాద పొందిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అటే. ఎందుకంటే దేవుడు భయభక్తి ఏం లేదు, జస్ట్ వాళ్ళకి కావాల్సిన క్రియలు జరగాలి. మనని ఒక జ్యోతిష్టుగా, జస్ట్ సింపుల్గా జ్యోతిష్టుగా వాడుకుంటున్నారు అంతే. సో జ్యోతిష్టికి ప్రవచనకి చాలా తేడా ఉన్నాయి. హల్లెలూయా. మీరు అది అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా జ్యోతిష్గా మీరు మార్చొద్దు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మన వాక్యంకి వెళ్తాము. పోయిన వారము ప్రవచనం గురించి మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. వాడుకోవడానికి మీకు వరాలు ఇస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు నేను డాక్టర్ గారు పని చేసా చెప్పిన కదా ఒక ఆమె. సో ఆమె కూరగాయలు కొన్నా కూడా ఏం చేస్తుంది? ఏం చేయాలి? ఇప్పుడు ప్రవచనం చెప్పాలి. ఆమేన్. చెప్పాలా వద్దా? ఆఫ్టర్ ఆల్ కూరగాయలు కొనుక్కున్నప్పుడు, అమ్మా రేపు దినం మీకు ఏది జరుగుతుందో దేవుడి దగ్గర అడిగి చెప్పండి. హల్లెలూయా. ప్లీజ్, అందరికీ మీరు ప్రవచనం చెప్పడానికి మీకు అధికారం దేవుడు ఇచ్చారు. ప్లస్ అర్థం చేసుకోండి, ఇది
ఒకవేళ నేను ఇక్కడి నుంచి విడుదల చేశారనుకోండి, మీకు అర్థమవుతుంది, ఇది మన సంఘం. ఓకే, నా సంఘం పైన, మన సంఘం పైన ఒక దూత ఉంటాడు, తర్వాత దేవుడు ఉంటారు. అందరు కరెక్ట్గా జాగ్రత్త చూస్తుంటారు. నేను సంఘానికి ఏది విడుదల చేస్తున్నానో దాన్ని నెరవేర్చిన బాధ్యత దేవుడిది. మీకు అర్థమైందా లేదా? సో నేను ఏదైనా విడుదల చేసిన వెంటనే మీరు అది ఖచ్చితంగా చేయాలనుకుని చేసేసారనుకోండి, 100% ఫలితం వస్తుంది. ఆమేన్. అర్థమైన వాళ్ళు అల్లేలో చెప్పండి. అర్థమైంది కదా? సో బికాస్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ, నా నోటిని దేవుడు వాడుకొని మీకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు. నేను 100% మీ రోడ్డుకి వెళ్ళి ప్రవచనం చెప్పంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మీకు ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవచనానికి మొదటిగా కారణం ఏం కావాలి? ప్రవచనానికి దేవుడికి అవసరం లేదు, ధైర్యం మొదటిగా కావాలి. ఆమేన్. ఎందుకంటే ప్రవచనం అంతా డివైన్ ఇన్స్పిరేషన్ బైబిల్ చెప్తుంది. ఏంటంట? దివ్యమైన ఇన్స్పిరేషన్ అంటే తెలుగులో ఏంటిపా ఏమంటారు? ప్రేరేపణమా? ఓకే, ప్రేరేపణ. ఇన్స్పిరేషన్ అంటే ప్రేరేపణ, కరెక్టేనా? డివైన్ ఇన్స్పిరేషన్ తెలుగులో పెట్టి టక్ కొట్టండి రెక్క బలాష్. మరి ఇది డెఫినేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము. పోయిన వారం నేను ప్రవచనం గురించి డెఫినేషన్ ఇచ్చినాను. ప్రవచనం అంటే ఒక్కరు స్థానం నుండి ఇంకొకరి గురించి మాట్లాడడం. ఆమేన్. దేవుని స్థానం నుండి దేవుడి కొరకు మాట్లాడటం. దేవుడి గురించి మాట్లాడితే బైబిలు, దేవుడి కొరకు మాట్లాడితే ప్రవచనం. ఆమేన్. ఆమేన్. అమ్మ అర్థమవుతా, నేర్చుకోండి ప్లీజ్. ఇక్కడ వచ్చి నేర్చుకోండి. ఉత్తగా ఖాళీగా ఉండదు, నాకు ఏం రాదు అని పోదుని అనుకోవద్దు. అమ్మ అర్థమైందా? ఏం నేర్చుకోకుండా ఇక్కడ కూర్చుంటే పనికిరాదు. మరలా చెప్తున్నాను. ఓకే, వాట్ ఈస్ ఇన్స్పిరేషన్? చదవండి అందరు కలిసి చెప్తారు. 2 పేతురు 1:21 ఫాస్ట్గా అందరు కలిసి నోరు తెరిచి గట్టిగా చదవాలి. ఎలా అయినగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. బట్ అది 3 ఉంది. 3 అంటే ప్రేరేపణ అనింది. ఓకే, 2 పేతురు 2 తిమోతి 3:15-16 2 తిమోతి 3rd chapter 15 దాంట్లో ఇన్స్పిరేషన్ ఉంది. 16th verse ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఉంది. ఇక్కడ 3 అంటే మూవ్ చేశారంట. దేవుడు ఏం చేశారు? ఒక మనిషిని మూవ్ చేశారు. ఇక్కడ చూడండి 2 తిమోతి 3rd chapter 16th verse. తిమోతి అంటే TI. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి దైవావేశం, అదే నా ఇన్స్పిరేషన్. చూడండి ఈ వర్డ్ ఇక్కడ దైవావేశం. చెప్పండి, ఇన్స్పిరేషన్, దైవావేశం. అన్నారు కదా, అర్థమైంది కదా? ప్రవచనం ఏంటిది? దైవావేశం అంటే దైవీకంగా వచ్చిన విషయాలు. దేవుడిలో మీరు ఉన్నారనుకోండి, దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా వాడాలంటే ఆయన స్వయంగా మీతో మాట్లాడతారు. ఆమేన్. మీరు మాట్లాడాలని మీరు చాలామంది ఏమనుకుంటారు? దేవుడు నాతో మాట్లాడరు, దేవుడు మాట్లాడరు. ఏమన్నారు? దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో మాట్లాడరు కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారికి మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారని అర్థం. మీకు ఇంకా దేవుడి గురించి అసలే తెలియదు అర్థం. దేవుడు మాట్లాడడానికే మమ్మల్ని సృష్టించారు. హల్లెలూయా. దేవుడు ఆయనతో సహవాసం ఉండడానికే సృష్టించారు. ఆయన 100% మాట్లాడు. చెప్పిన పక్కన దేవుడు 100% మాట్లాడతారు. నీతో మాట్లాడడానికే నిన్ను సృష్టించాడు. నీతో సహవాసం ఉండడానికే నిన్ను సృష్టించాడు. నీతో ప్రేమ కలిగి ఉండడానికే దేవుడు ప్రయాసపడుతున్నాడు. తన సంకల్పం నెరవేర్చడానికే నిన్ను దేవుడు ఎన్నుకున్నారు. ఆమేన్. చెప్పండి, ఆయన దయా సంకల్పం, దైవావేశం. అంతే కదా? దైవావేశం ఎక్కడుంది? తెలుగులో ఎక్కడుంది? ఇది చూడండి, దైవావేశం. ఇక్కడ ఇన్స్పిరేషన్. బోత్ దైవావేశం వలన కలిగిన ప్రవచనం. ఆమేన్. ఎంతమంది ప్రవచనం చేయాలనుకుంటున్నారు? అందరు చేయి చెప్పండి. అట్లీస్ట్ దేనికన్నా పోనీ అన్న నాకు వద్దని చెప్పొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయి చెప్పండి. దేవా వీళ్ళందరినీ ప్రవచించిన గొప్ప పాత్రగా మార్చండి యేసునామములో. ప్రవచించే గొప్ప పాత్రగా మార్చండి యేసునామములో. దైవాభిషేకం వలన తండ్రి వాళ్ళు ప్రవచించును గాక యేసునామములో తండ్రి. దేవుడు ఇన్స్పిరేషన్ వలన వాళ్ళు ప్రవచించును గాక యేసునామములో తండ్రి. దేవుడు తండ్రి సంకల్పం ఎరిగి ప్రవచించును గాక యేసునామములో తండ్రి. దేవుడు సిద్ధం ఎరిగి వాళ్ళు ప్రవచించును గాక యేసునామములో. ఆమేన్. వెరీ గుడ్. హల్లెలూయా. స్తోత్రం. నాకు సంతోషించారు అట్లీస్ట్ స్టైల్ లేపి. అమ్మ నేను విడుదల చేశాను, మీరు పొందుకున్న వాళ్ళు పొందుకున్నాను. ఎస్ ఆమేన్. చెప్పండి, ప్రవచనం అనేది ఒక మనుషుడు, ప్రవచనం అనేది ఒక ఆత్మ. మనుషుడు అంటే ఒక ఆత్మ. చెప్పండి, ఒక ఆత్మ.
ఆత్మకి ఎలాగ రూపం ఉంది, మనకి మనుషుల రూపం ఉన్నట్టు ప్రవచనం కూడా ఒక రూపం ఉంది. సో ఈ ప్రవచనం అనే ఒక స్పిరిట్ ఇక్కడ నుంచి నేను పలకగానే ఏం చేస్తుంది, గాలిలాగా మీ దగ్గర ఎగురుకొని వస్తుంది. ఏపా నేను ఎందుకు కనిపించట్లే అని అనగానే పక్కన వాడికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు పొందుకోవడానికి సిద్ధంగా లేదు కనుక పక్కన వాడికి వెళ్ళిపోతుంది. ప్రవచనం ఒక ఆత్మ, ఆత్మ ఎవరి మీద దిగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రవచిస్తారు. అందుకే పోయిన వారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 1 శామ్యూయల్ 10:6 ఏం చెప్పినాను, శామ్యూయల్ నువ్వు వెళ్తూ ఉండు అన్నాడు. 5వ వచనంలో 1 శామ్యూయల్ 10:5 వచనంలో వెళ్తున్న దారిలో అక్కడ కొంతమంది డంటనక్క కొడుతుంటారు. ఏం కొట్టుకుంటారు, కొట్టువా వాళ్ళ కొడుతుంటాడు. ఎవరు కొట్టునే వాళ్ళగానే రైట్ అందరు డాన్స్ అవ్వాలి. అట్లా కొట్టగానే ఏం చేస్తారు, మీకేమో బాగుందిరా అని కొట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఏం చెప్తాం చూడండి, అక్కడ తంబురాలు ఏమేముంది, సాల్ట్రీ, టాబ్లెట్, పైపు, హార్పు దాంట్లో కొట్టుకుంటుండగా మనం ఏం చేయాలంట, దేవుడు ఏమన్నారు, మీరు ప్రవచించారన్నారు. హల్లెలూయా. కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాదు, కానీ నేను మరలా చెప్తున్నాను, ఈరోజు కొత్తగా చెప్తున్నాను. ప్రవచించేవారు ఎవరెవరు ఇక్కడ ఉన్నారో ఈజీగా ప్రవచించడానికి కొన్ని ఫార్ములా మీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్. ఈజీ ఫార్ములా. ఆమెన్. దీనికి 40 గంటలు పడుతుంది అంతే, వేరే ఏం లేదు. 40 గంటలు అంటే ఎన్ని రోజు ఇక్కడ ఉండాలి, మీరు ఎన్ని వారాలు ఇక్కడ ఉండాలి? ఒక వారంకి నేను 1.5 hours చెప్తున్నాను, 1.5 గంటల సేపు చెప్తున్నాను వాక్యం. మరి వారం లెక్క పెట్టుకోండి, 1.5 hours ఎన్ని ఉన్నాయి 40లో? తప్పటప్పుడు చెప్పాలి. 25 చెప్పండి, 25 వారాలు పడుతుంది కాబట్టి కనీసం ఒక ½ year పడుతుంది, 6 నెలలు పడుతుంది మీకు ఇది మొత్తం రావాలంటే, ఈ ఫార్ములా మొత్తం తెలుసుకోవాలంటే. చూడండి, మామూలుగా బ్రదర్ లాస్ట్కి మీరు చేయి ముడితే ప్రార్థన, అప్పుడే మీకు ప్రవచనం అనుకుంటున్నారు, అంతే కదా? లేదు. ఆఫ్టర్ ఆల్ సింగింగ్ పాడితే ఆఫ్టర్ ఆల్ మ్యూజిక్ కొడితే ప్రవచనం విడుదల అయిపోతుంది యేసునామములో. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ ఎవరంటే 5వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కొన్ని మంది వాళ్ళు కొట్టుకుంటున్నారు అంతే. సాల్ అటు సైడ్కి వెళ్తున్నారు. ఇట్ షల్ కమ్ టు పాస్ వెన్ దే ఆర్ కమ్ దేర్ టు ద సిటీ దౌ షల్ మీట్ ఎ కంపెనీ ఆఫ్ ప్రాఫిట్స్. వారు ఎవరు ప్రాఫిట్స్ అనుకుంటారు? ఎవరు ప్రాఫిట్స్? వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? చదవండి పా, ఏం చేస్తున్నారు? అక్కడే చెప్పట్లేదు, మీరు చెప్పరు. ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అదంతా అవసరం లేదు మా, నేను ఏదైనా చెప్తే అది మాత్రం చదవండి. ప్రవక్తలు ఏం చేస్తున్నారు చెప్పండి, ఏం చెప్తున్నారు వాళ్ళు? కొండ నుంచి వచ్చి ఏం చేస్తున్నారు? చదవమా. స్వరమండలము చెప్పండి. స్వరమండలము, తంబురాలు, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ. వాళ్ళ ప్రవచనం చేస్తూ వస్తారు అంతే. హల్లెలూయా. సో ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుని వాడు ప్రవక్తన అర్థం. ఎవరికి తెలిసిపోయిందో తెలియదు ఈ రహస్యం. మీరు మాత్రం మంచిగా గానాలు పాడుతూ మ్యూజిక్లో పాడుతుంటే 100% మీరు ప్రవక్తనే ఈ వాక్యం ప్రకారం. హల్లెలూయా. మీరు సరిగా పొందుకుంటే మీకు జరిగిపోతుంది అన్నా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నా కూడా మీరు ప్రవచనం చెప్పొచ్చని అర్థం. ఆమేన్. ఎంత ఈజీ ఎలిజిబిలిటీ చూడండి. మనకి గ్రూప్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? డిగ్రీ చదవాలి అని అంటారు. అయితే ఎవరికి గవర్నమెంట్ ఎగ్జామ్ ఏర్పడుతుంది? గ్రూప్లో ఉన్న అంటే డిగ్రీ చదివిన వాడికి. కానీ మనకి డిగ్రీ అని చూడండి, ప్రవచించాలంటే ఏ డిగ్రీ ఉంది చూడండి? ప్రవచించాలంటే అంతే, కీర్తనలు పాడుతూ డంటనగా డ్యాన్స్ వేస్తూ డబక్కనే ప్రవచించడం. హల్లెలూయా. వాట్ ఈస్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఎ ప్రాఫిట్? సింగింగ్ చెప్పండి. సింగింగ్, మ్యూజిక్, వర్షిప్, ప్రైజ్. స్తుతించిన వాడు, పాట పాడినవాడు, తంబ్రాలు వీణలు వాయించేవారు వాళ్ళందరూ ప్రవక్తలే. హల్లెలూయా. వాళ్ళు మాత్రం ప్రవక్తలు చెప్పండి. వారు మాత్రం ప్రవక్తలు కాదు. వారి మధ్యలో మనం వెళ్తే, ప్రవక్తల మధ్యలో మనం వెళ్తే మనం కూడా ప్రవక్తలే. ఆమేన్. గాంధీ హాస్పిటల్లో ఓకే, ఏది ఎక్కువ వస్తుంది స్మెల్? ఫినాయిల్ స్మెల్, అంతే కదా? ఎంతసేపు అక్కడ ఉండారో అంతసేపు ఫినాయిల్ స్మెల్ మీ మీద అత్తుకుంటుంది. ప్రవక్తల మధ్యలో మీరు ఉన్నారనుకోండి, మీరు ప్రవక్తగా అయిపోతారు. ఆమేన్. సౌలు అలానే అయ్యారు. సౌలుకి ఏమీ జరగలేదు. నువ్వు ఆ ప్రవక్తలు కలుస్తారు, కలవగానే వాళ్ళతో కలిసి నువ్వు
ప్రవచిస్తారని దేవుడు చెప్పారు. హల్లెలూయా. ఎంత ఈజీ చూడండి. ప్రవచనం చేయాలంటే ఏం చేయాలి? ఒకటి, పాటలు నేర్చుకోవాలి, దేవుని స్తుతించిన తెలుసుకోవాలి, లేదంటే దేవుని ఆరాధించి తెలుసుకోవాలి, లేదా మ్యూజిక్ తెలుసుకోవాలి. ఈ క్యాల్కులేషన్ ప్రకారం. లేకపోతే ఇదన్నీ కూడా మీకు రాకపోతే సాల్కి ఏమి రాదు. చెప్పండి, సాల్కి పాట పాడడం రాదు, మ్యూజిక్ రాదు, డ్యాన్స్ రాదు, ఏమి రాదు. ఎవరికి ఏదో అంతా వచ్చేది? చెప్పండి, దావీదుకి పాట పాడడం వస్తూ, కీర్తన పాడడం వస్తుంది. తర్వాత అన్ని డ్యాన్స్ తెలుసా తెలీదా? మొత్తం డ్యాన్స్ డ్రెస్ కూడా కింద పడి డ్యాన్స్ చేశారు దావీదు. అన్నీ తెలుసు. ఆయన ప్రవక్త, దావీదు ఒక ప్రవక్త. కానీ సౌలు అటువంటి కాదు. సో సౌలుకి కలిగిన మేలు ఏంటిదంటే చెప్పండి, ఆఫ్టర్ ఆల్ ప్రవక్తల మధ్యలో నించున్నాడు అంతే. వాడు కూడా ప్రవచించేశారు. హల్లెలూయా. మీకు ఈ జ్ఞానం కలుగును గాక. ప్రవచనం ఈజీ. చెప్పండి, ప్రవచించడం చాలా ఈజీ. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఆమేన్. సో మనము మొన్న డీటెయిల్ వెళ్ళలేదు. ఇదంతా నేను చాలా 4 వారాల తర్వాత చెప్పాల్సిన వాక్యం. 4 వారాల తర్వాత చెప్పాలనుకున్నాను, ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చెప్తే తప్పుగా అనుకుంటారు. వింటున్న వారు ఏమనుకుంటారు? అదేంటి అట్లా చెప్తున్నారు, అట్లనే వస్తుంది అనుకుంటారు. లేదు, దీనికి ముందు వాక్యాలన్నీ మనము గ్రహించాలి. కాబట్టి నేను ఫాస్ట్గా మీకు చెప్పేశాను. వెనక్కి వస్తాం. దేవుడు ఏమన్నారు? పోయిన వారం మనతో ప్రవచనం అనేది ఏం చెప్తున్నాను మీకు? ప్రవచనం ముందు దేవుడు చివరి అంత్య దినంలో, చెప్పండి, అంత్య దినమందు దేవుడు అందరినీ ఆత్మతో నింపాలనుకున్నాడు. ఆమేన్. అంత్య దినమందు, చెప్పండి, అంత్య దినమందు దేవుడు అందరినీ తన ఆత్మతో, మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలనుకుంటున్నారు. హల్లెలూయా. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించాలనుకున్నారు. కానీ ఈ అందరి మీద ఆత్మను మాత్రం కాదు, ఆత్మను పొందిన తర్వాత ఏమవుతుంట? తన కుమారులు కుమార్తె ప్రవచిస్తారు. అందరూ చెప్పండి, కుమారులు కుమార్తె. ఎవరెవరు ప్రవచిస్తారు? ఏమో వింటున్నారు లేదా? ఎవరు కుమారులు కుమార్తె? పక్కింటి కుమారురా? చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి చూద్దాం. ప్రవచనంగా చెప్పండి పోనీ మీ కుమారులు చూసి. కొంతమంది అనుకున్నారు నాకు పెళ్ళే కాలేదు, ఎందుకు అండి తమ్ముడు చెప్తున్నాను, పెళ్ళే కాలేదు ఎందుకు ప్రవచించాలని. లేదు తమ్ముడు, పెళ్ళి కాకపోతే పెళ్ళి కాకుండా ఉంటుందా ఏంటి? అంతే కదా. పెళ్ళి అవుతే పిల్లలు కనకుండా ఉంటామా ఏంటి? అన్నీ ప్రవచనమే. ప్రవచనం లోపల ప్రవచనం ఇది. మీరు ప్రవచనం చెప్పడానికి ఒక ప్రవచనం వాడాలి ఇప్పుడు. ఆమేన్. చెప్పండి, నా కుమారుడు నా కుమార్తె ఖచ్చితంగా దేవుడు దయా సంకల్పం చెప్పిన దైవావేశం వలన వారు ప్రవచిస్తారు. అపోస్తలులు 2:17 ప్రకారము అంత్య దినమందు దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. నా మీద కుమ్మరిస్తాడు, నా పిల్లల మీద కుమ్మరిస్తాడు, నా తల్లిదండ్రుల మీద కుమ్మరిస్తాడు, నా ఇంటి పని మనిషి మీద కుమ్మరిస్తాడు. నేను సంపూర్ణమైన సేవలో బలంగా వాడపడతాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళకి ఐఫై ఇచ్చుకోండి. చూడండి, దేవుడు మీకు ఐఫై ఇచ్చినట్టు. హల్లెలూయా. సంతోషపడండి. నిజంగా సంతోషంగా ఉన్నారా? బైబిల్ నేను విడుదల చేయలేదు, మీకు ఏమి రాదు. ఒరిజినల్గా తెలుసుకోండి. ఒక సంఘంలో సేవకుడు విడుదల చేయకుండా మీకు ఏమీ పొందడానికి ఆప్షన్ లేదు. నేను శపించాను అనుకోండి, మీకు శాపమే 100%. ఇది దేవుడు చెప్పిన విషయం. ఏదైనా లోపల నుంచే రావాలి. కాబట్టి అందుకే నేను ధైర్యంగా మీకు పలుకుతున్నాను. పలుకున్నప్పుడు ఇది పొందుకోండి సంతోషంగా. ఇట్స్ లైక్ ఎ ట్యాప్. ఐఎమ్ లైక్ ఎ ట్యాప్. చెప్పండి, ఐఎమ్ ట్యాప్. సో ఎంత తిప్పుతానో అంత వస్తుంది. ఎంత మీరు బకెట్ పెడతారో మధ్యలో అంత మీరు పొందుకుంటారు. నాకు అవసరం లేదు, నాకు ఉన్నదే చాలని అనుకున్నాను అనుకోండి, మీకు రాదు. ఆమేన్. ఇట్స్ అ ట్యాప్. ఐఎమ్ ట్యాప్. చెప్పండి, ఐఎమ్ ట్యాప్. మీరు కూడా ఒక ట్యాపే. మీరు ఎంత తిప్పుతారో అంత నింపబడతారు. ఆమేన్. వాటర్ ట్యాంక్లో నీళ్ళు లేదని మాత్రం ఎప్పుడు డౌట్ రాదు. హల్లెలూయా. వాటర్ ట్యాంక్లో నీళ్ళు లేదని ఎప్పుడు మీకు డౌటే రాకూడదు. ఎందుకని? ఆ వాటర్ ట్యాంక్ ఎవరిది? సాక్షాత్ దేవుడిది. హల్లెలూయా. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు పొందడానికి నీకు సిద్ధంగా ఉండాలి. ఆమేన్. ఇవ్వడానికి ఆయనకి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఏమైనా తక్కువ ఉందా ఆయన దగ్గర? ఆలోచన చేసుకోండి. అక్క అడిగింది, సేరీపా మనము అది చర్చి అక్కడ ఉంది, ఆ రెంట్కి అందరూ ఇస్తున్నారు డబ్బులు, కానీ ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ అందరూ 10,000 ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. చాలామంది ఇవ్వలేకుండా పోయినారు. దీనికి మీరు బైబిల్ క్లాస్ కూడా నడిపిస్తున్నారు. పాపం కష్టపడుతున్నారు, 3 గంటలు 4 గంటలు అరుస్తూనే ఉన్నారు. కానీ దానికి ఫీజు ఎందుకు అడుగుకుంటున్నారు? పోనీ దానికన్నా ఫీజు అడగవచ్చు కదా అని అడిగారు. మంచిది కదా. కానీ నేను ఆమెకి ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఓకే నేను చెప్తే మళ్ళీ మీరు కష్టపడతారు, వదిలేండి.
నేను ఇంత కష్టపడి నేను చెప్పాల్సి తప్పదు. అయితే దేవుడు ఏమన్నారంటే నాతో, ఎవరి చేతిలో ఎవరు ఎక్కువగా ప్రేమించగలరో వారి చేతితో తీసుకోవడం మంచిది. హల్లెలూయా. ఎవరు ఎక్కువగా ఇవ్వగలరో వారి చేతిలో తీసుకోవడము మంచిది. ఎవరు కొదువ లేకుండా ఇవ్వగలడో, ఎవరు ధారాళ మనసుతో ఇవ్వగలడో వాడి చేతి నుంచి పొందుకోవడము చాలా చాలా మంచిది. మీరు చెప్పండి, దీనికి సాక్షాత్ ఎవరు ఉంటారు? పెర్ఫెక్ట్ పర్సన్. ధారాళంగా ఇచ్చిన వారు ఎవరు చెప్పండి? కాబట్టి ఒకవేళ వీళ్ళు ఇచ్చినప్పుడు గొణుగుతూ సనుగుతూ బాధతో వాళ్ళకి ఉన్నదే 5,000, దాంట్లో మళ్ళీ 500 ఇవ్వాలంటే వాళ్ళు దాంట్లో పట్టుకుని కష్టపడి ఇచ్చిన వారి కన్నా ఇష్టంతో ఇచ్చిన వారు ఎంత మంచిది కదా అని నేను చెప్పేసి ముగించేస్తున్నాను చాప్టర్ని. హల్లెలూయా. ఆమేన్. అర్థమైంది కదా నేను చెప్పింది? యూ ఆల్సో బీ లైక్ దట్. మీరు కూడా సేవ చేస్తాడు అలా ఉంటుంది కాక యేసు నామములో. చెప్పండి, ఎవరు ఇష్టంతో ఇస్తారు? ఎవరు అడగగా ఇస్తారు? ఎవడు వద్దు వద్దు చెప్పినా కూడా ఇచ్చిన వాడు ఎవడు? ఒకడే ఉన్నాడు, ఒకడే. ఒక్కడితోనే తీసుకోండి. పని చేస్తున్నామా లేదా చెప్పండి, పని చేస్తున్నామా లేదా? 100% డబ్బులు ఇస్తారా లేదా? సో దాంట్లో డౌటే లేదు. అక్క ఏం చెప్తుందంటే, మరి కరెక్ట్, ఇదంతా కరెక్టే, నువ్వు చెప్పిందంతా అంత పర్ఫెక్ట్, కానీ వాళ్ళకి ఆశీర్వాదం ఎవరికి? విన్న వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వస్తుంది? అది వాళ్ళ జ్ఞానం చెప్పండి, అది వాళ్ళకి వదిలేస్తాను. కానీ నాకైతే సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలి. నేను ఇచ్చిన వాడి దగ్గర తీసుకోవాలి. ఆమేన్. ధారాళంగా చెప్పండి, ధారాళంగా ఇచ్చిన వాడి దగ్గర తీసుకోవాలి. అది చాలా చాలా మంచిది. నాకు చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను ఈ సేవలో వచ్చినప్పుడే నేను అదే మనసుతోనే వచ్చిన. ఇది నాకు రహస్యంగా చెప్తున్నాను మీకు. మీరు ప్రవక్తలు అయితే ఎవరి చేతిలో డబ్బులు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చాలా బయట ఉన్న వాళ్ళు ఆఫ్రికా దేశంలో చాలా చాలా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు నేను మాత్రం వాళ్ళు చెప్పిన లెక్కలు చేస్తుంటే 4 లంబోగిని కారు నా ఇంట్లో ఉంటుంది. 4 లంబోగిని, అమెరికాలో 2-3 ప్లాట్లు కూడా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒక్కొక్క ప్రవచనంకి డబ్బులు కలెక్ట్ చేస్తారు. నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ సుధా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు కలెక్ట్ చేసి ఉంటే, ఒక బిడ్డకి ఇంత, ఒక దయన్కి ఇంత కలెక్ట్ చేసి ఉంటే అయిపోయింది నాకు. ఇప్పటికి నేను ఎల్పీ స్టేడియంలో కూడా సండే సర్వీస్ చేస్తుంటాను. అంత ధనం వచ్చేది. ఆమేన్. నేను చేసిన ప్రవచనం అంత ప్రవచనం అయింది. అంటే నిమిషానికి ప్రవచనం చేస్తాను. మీరు అనుకున్నట్టు కాదు. మీరు అనుకున్నట్టు ఓన్లీ సంఘంలో సర్వీస్ మీకు ఉన్న 100 మందికి నేను ప్రవచనం చెప్పలేదు. నేను 30,000-40,000 మందికి ప్రవచనం చేస్తున్నాను. హల్లెలూయా. అంతమంది నేను కాపాడి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దయా సంకల్పం చెప్పున నా ద్వారా ఎవరు వస్తున్నారో వాళ్ళని ప్రవచించమన్నారు. నేను ప్రవచించిన ప్రతి వారికి అద్భుతం జరిగింది. ఆమేన్. నేను పోయిన వారు ఉత్తగా చెప్పినా కదా. పోయినప్పుడు ఏం చెప్పినా, అరే ప్రవచనంలో ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. మామూలుగా మీరు ఇంటికి వెళ్ళేసి రైట్ హ్యాండ్ సైడ్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓపెన్ చేసి చూస్తే 4 గుడ్డల మీద 3 గుడ్డలు ఉంటాయి అని చెప్పిన. ఇంటికి వెళ్తే చూడండి 3 గుడ్డలు వచ్చింది. క్లాప్ ఎవరు కట్టట్లేదు. సుధా పంపించింది సాక్ష్యం. ఇది కూడా మీకు ఎక్కట్లేదు. నేను ఫాస్ట్గా చెప్పిన వాళ్ళేమో. నేను పోయినారు చెప్పినా, ఎవరో ఉన్నారా ఇక్కడ? ఏం చెప్పినా? నేను నార్మల్గా చెప్పిన, ఇంటికి వెళ్ళండి, మీ ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా 4 గుడ్లు ఎవరో ఒకటి తినేసి ఉంటాడు, 3 గుడ్లు ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్లో. నన్ను చూడండి, ఫ్రిడ్జ్ రైట్ హ్యాండ్ సైడ్లో 3 గుడ్లు ఉంది, ఫోటో పెట్టింది ఆమె. ఆమేన్. మీకు ఇది పెద్ద అద్భుతంగా కనిపించకూడదు, కానీ నాకైతే చాలా పెద్ద అద్భుతమే. ఆమేన్. నాకైతే చాలా పెద్ద అద్భుతం. ఇక్కడ 3 గుడ్లు మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ లోపల 3 గుడ్డు ఉన్న విషయాలు దేవుడు చెప్పలేకపోతే నేను చెప్పలేము. ఆమేన్. నేనేమైనా జ్యోతిష్ఠుడు అక్కడ చెప్పడానికి? నేనేమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తున్నానా చెప్పడానికి? అంత ఈజీగా చెప్పడానికి ఉంటుందా? సరదాగా చెప్పినా కూడా జరుగుతుంది యేసు నామములో. ఆమేన్. దానికి ఏం అవసరం లేదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడితో మీరు నింపబడాలి. దేవుడి ఆత్మతో నింపబడాలి. చెప్పండి, దేవుడి ఆత్మతో నింపబడాలి. ఈ గుడ్లు ఎన్ని ఉన్నాయి పర్లేదు, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. ఇది మ్యాటరే కాదు. నేను చెప్పినది ఈ ఐటమ్ ఇంపార్టెంట్ కాదు, చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పండి, ఏది ఇంపార్టెంట్ అంటే ఏ సన్నిధి చెప్పండి, ఎవడు సన్నిధిలో నిలబడుతున్నానో దానివల్ల నేను చెప్పిన విషయాలు జరిగింది. ఆమేన్. మీకు అర్థమవుతుందమ్మా? 100% జరుగుతుంది. మీరు ఇది గమనించండి. కానీ దీనిని వేరే దీనిగా వాడుకోవద్దు. నేను వాడుకోలేదు కాబట్టి దేవుడు స్తోత్రం. నేను డబ్బు సంపాదించలేదు కాబట్టి దేవుడు స్తోత్రం. ఇంకనూ నేను సెకండ్ హ్యాండ్ కార్లో వచ్చిన కాబట్టి దేవుడు స్తోత్రం. ఆమేన్. సత్యంగా చెప్తున్నాను దేవుడు ఎదుట, ధైర్యంగా చెప్పగలను. మీరు కూడా అలా చెప్పాలి. దీనిని బిజినెస్గా మార్చుకున్నట్లయితే అలాగ చాలామంది పాపం పడిపోయారు. దీన్ని బిజినెస్గా మార్చిన వారు. బాగానే ఉంది కదా, నేను చెప్తే జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? మొదటిగా బాగానే ఉన్నారు, తర్వాత ఏం చేశారు? బిజినెస్గా మార్చుకున్నారు. ఇది బిజినెస్ రీతి కాదు. ఇది మరలా చెప్తాను, బిజినెస్ కాదు. చెప్పండి, దేవుడి సేవ బిజినెస్ కాదు. దేవుడి సేవ బిజినెస్ కాదు. అందరూ చెప్పండి, బిజినెస్. బైబిల్లో బిజినెస్ ఉంది. వాకింగ్ దేవుడు ఏమన్నారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఐ మీన్ టు మై ఫాదర్స్ బిజినెస్ అన్నాడు. ఆ బిజినెస్ ఓకే. దేవుడు చూడండి, మనం ఏం చేసుకుంటున్నాం? దేవుడి రాజ్యంలో మనుషుల్ని అటాచ్ చేస్తున్నాం, మార్కెటింగ్ పర్సన్ అలాగా.
మార్కెటింగ్లో ఏం చేస్తారమ్మా? ఒకటి కింద ఇంకొకటి బ్రాంచెస్లో ఆఫీస్లో అటాచ్ చేస్తారు. మనం కూడా చూస్తే అలాగనే చేస్తున్నాం. కానీ అది దేవుడి చిత్తాన్ని ప్రకారంగా జరుగుతున్న విషయాలు. ఇక్కడ లోక ప్రకారం జరగట్లేదు. దేవుడి చిత్తాన్ని ఎందుకు ఎవరిని దేవుడు బైబిల్ చెప్పింది, ఎవరు నా చేత ఎన్నుకోబడినారో వారు తప్ప మరి ఒక్కరు పరలోక రాజ్యము చేరలేరని పోయిన వారం మనం వాక్యం విన్నాం. క్లియర్గా చెప్పినాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్లియర్ చెప్పిన గుర్తు పెట్టుకోండి. దేవుడు తండ్రి పంపించిన వాడు తప్ప మరి ఒక్కడు నా దగ్గర చేరడు. సో మరలా కమింగ్ టు ద పాయింట్, ప్రవచనం అన్నది ఒకరి కోసం ఇంకొకరు మాట్లాడడం. ఒకరి కోసం ఇంకొకరు మాట్లాడడం. కానీ ఇది ఒకరి కోసం అంటే ఎవరు? దేవుడి కోసం మనం మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఆ రోజు ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు పలికరానికి వచ్చాడు. ఆరాధ్యంలో చూడండి, ఒక రాజుడు చనిపోతున్నాడు. ఎవరు రాజుడు? కింగ్ ఉజయ. మీరు తెలుగులో ఏమంటారు? ఉజయ అని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆరాధ్యం ఒకటో వచ్చింది చూడండి, ఏషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవడు చనిపోయినా ఎవరు మరణించినా పైన ప్లేట్ మారట్లేదు. ఆమేన్. పైన స్థానం ఏమీ మారట్లేదు. ఎవరు ఉన్నారు అక్కడ? చూడండి, దేవుడు ఎక్కడ కూర్చున్నారు? అత్యుత్తమైన సింహాసనంలో దేవుడు కూర్చున్నారు. హల్లెలూయా. మనుషులకు మాత్రమే మరణము జీవము కదిలించేస్తుంది, కానీ దేవుడికి ఏది కదిలించా చేయదు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే మార్చగల శక్తి దేవుడికి ఉంది. ఒక రాళ్ళతో దేవుడు మనుషుల్ని సృష్టించగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది. యేసులో ఉన్న వారికి జీవం ఉన్నది. చెప్పండి, యేసులో ఉన్న వారికి జీవం ఉన్నది. యేసు లేని వారికి, యేసులో ఉన్నవారు మరణదారులు వెళ్తున్నారు. చెప్పండి, యేసు లేని వారు మరణదారులు వెళ్తున్నారు. అందుకే యేసు నమ్మితే ఏం దేవుడు చెప్తున్నారు, యేసు నన్ను నమ్మిన వారు ఆ శిక్ష నుంచి తప్పించబడతారన్నారు. నేను ఈ బిడ్డల్ని లోకాన్ని ప్రేమించినాను, నేను కుమారుడు పంపించానని తండ్రి చెప్పాడు. పంపించిన కుమారుడు ఎందుకు వచ్చారంట? నేను లోకానికి తీర్పు ఇవ్వడానికి రాలేదని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. జాన్ 3:17 అని చెప్తుంది, నేను లోకానికి తీర్పు ఇచ్చడానికి రాలేదు, నేను రక్షించడానికే వచ్చినానన్నాడు. నా అందు నమ్మిక ఉంచేవారు రక్షించబడతారు, నా అందు నమ్మిక లేని వారికి ఇంత మునపే శిక్ష విధించబడింది. హల్లెలూయా. ఇంత ముందే తీర్పు ఇచ్చబడింది. సో తీర్పులో ఉన్నవారే మనం రక్షిస్తున్నాం. దానికి ఎంత పెద్ద మంచి పని చేయాలి కదమ్మా. తీర్పులో వెళ్తున్న వారు, నరకమైన అగ్నిలో పడుతున్న వాళ్ళు, నాశమైన దారిలో వెళ్ళిన వాళ్ళు మనం రక్షిస్తున్నాం. ఇది మంచి పనియా చెడ్డ పనియా? మరి అందరు పని చేయాలా, పని చేద్దా? ఎవరు చేయాలి దీని పని? చెప్పండి, ఎవరు చేయాలమ్మా? మీరు మీకోసం జీవిస్తే ఎవరు చేయాలి పని? మీరు ఎవరు పని చేయలేని నన్ను దేవుడు ఎన్నుకున్నారు. ఆమేన్. కానీ ఇప్పుడు మీరు కూడా వాడపడుతున్నారు. ఆమేన్. మిమ్మల్ని కూడా దేవుడు సెలెక్ట్ చేశారు. ఎందుకని? మీ ద్వారా ఆయన రాజ్యం కట్టుకోవడానికి ఆయన తయారు చేసుకున్నారు. అందుకే ఎవడు రాజు చనిపోయినా మనకు అవసరం లేదు. ఆమేన్. ఎవరు రాజు చనిపోయినా లేదు. దేవుడు సింహాసనంలో కూర్చున్నారు. చెప్పండి, దేవుడు సింహాసనంలో కూర్చున్నారు. ఆయన సైన్యం ఎదుట ఆయన కూర్చున్నాడు. ఆయన ఆశునైడు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు చూడండి, ఈ స్ట్రైన్ ఫిల్ ద టెంపుల్. ఎప్పుడు నింపబడి ఉన్నారు. ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఫుల్. చెప్పండి, దేవుడు ఎప్పుడు పరిపూర్ణంగానే ఉన్నారు. ఆమేన్. ఆమేన్. యేసులో ఉన్న వారికి ఏమవుతారమ్మా? యేసులో మరణించిన వారు ఏమవుతారు? ఒక జీవం నుండి ఇంకొక జీవంకి వెళ్తారు. మీలో చాలామంది మీలో ఉన్న వారిలో మరణించే వాళ్ళు ఉంటారు, అంతే కదా. మీరు ప్రార్థన చేసి ఉంటారు, పాపం వాళ్ళు మరణించారు. ఉన్నారా లేదా? ఎంతమందికి మనం ప్రార్థన చేస్తాం? ప్రార్థించిన వాళ్ళు మరణించిన వాళ్ళు ఉన్నారా లేదా? సో మనం ఏం దుఃఖపడుతున్నాం? దేనికి దుఃఖపడుతున్నాం? వాళ్ళ శరీరం మన పక్కన లేదని దుఃఖపడుతున్నాం. నేను అడుగుతున్నా ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పండి. మీరు 10,000 రూపాయలు జీతం ఉన్నారమ్మా. నేను మీ పైన ఎక్కువ ప్రేమ పెట్టేసి, తమ్ముడు ఇప్పటి నుంచి నీకు 1 కోటి రూపాయలు జీతం ఇస్తానన్నాను. ఒకటే ఏంటిది, ఆ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర వచ్చేసి పని చేయాలన్నాను. ఓకే, ఇప్పుడు ఆమె ఏడుస్తుంది. ఎవరు? వాళ్ళ కొడుకుని వదిలేసిన ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నా కొడుకు నా దగ్గర లేదని ఏడుస్తుంది. అట్లా ఉంది మన కథ అనమాట. ఉన్న స్థానం మంచి స్థానమా లేదా? మీకన్నా ఆ అమ్మ కన్నా నేను మంచివాడా కదా? మరి మంచివాడి చేత మంచి జీతం పుచ్చుకోవడానికి మంచి స్థానంలో ఉండడము మంచిదా కాదా? మరి ఎందుకు ఏడవాలి మనం? ఇప్పుడు ఏడుస్తే ఏమర్థము? ఒకవేళ నేను మనసు మారి తిరిగి పంపించాను అనుకో, మరి అదే 10,000 జీతము, అదే ఏడ్చిన ఆమె, అంతే కదా. అలాగనే దేవుడు తన సొంత బిడ్డగా తీసుకుని ఆయన స్వీకరించి ఒక్క జీవం నుంచి ఇంకొక జీవం తీసుకెళ్తున్నారు. మనం ఎలా ఏడుకోగలము? ఓకే, శరీరం లేదు కనుక ఏడవండి. చెప్పండి, శరీరం లేకపోతే ఏడవండి. కానీ మంచి స్థానంలో ఉన్నప్పటికీ ఏడవకూడదు. హల్లెలూయా. ఆయన నరకంలో ఉంటే కూడా ఏడిస్తే నేను ఒప్పుకుంటా. కానీ జీవంలో ఉంటే మాత్రం ఎవరైనా ఏడగలరా? ఏడవాలా?
ఏడుస్తే అజ్ఞానం కదా. అందుకే పౌలు చెప్తున్నాడు, కొంచెం జ్ఞానం కలిగి ఉండండి. మీకు అజ్ఞానంలో ఉంటే నాకు ఇష్టము కాదు, నాకు ఇష్టమే లేదు. మీరు అజ్ఞానంలో ఉంటే నాకు ఇష్టమే లేదు. మిగిలిన వాళ్ళు అలాగా మీరు ఏడవడం నాకు ఇష్టమే. యేసులో మరణించిన వారు మరలా జీవముల నుంచి జీవంకి వస్తారన్నారు. యేసులో వారు జీవం నుండి జీవానికి వస్తారు. ఇది మంచి ఒక మాటలు. ఈ మాటలన్నీ గట్టిగా పట్టుకోండి, అప్పుడు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఆమెన్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ది ప్రవచనము. 1 కొరింథీయులు 14 అధ్యాయం రండి. నేను ఇంతకుముందు ఏ వాక్యం పెట్టినాను? ఏషియా ఆరాధ్యము 1వ వచనం చేస్తాము. అయితే అక్కడ ఏషియా పలుకుతున్నారు 3వ వచనంలో. ఏం పలుకుతున్నారంటే 3వ వచనం పెట్టబడ్డారు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో సెరాఫిము చెప్పిందంట. గొప్ప స్వరంతో ఎవరు చెప్పారు? ఆయన పరిశుద్ధుడు 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 అని సెరాఫిము దేవుడు సైన్యం కొట్టుకుంటుంది. ఓకేనా, కొట్టుకుంటుంది. ఇది విన్న ఏషియా అతను ఏం చెప్తున్నారు? అదంతా వినిన తర్వాత ఆయన చెప్పారు చూడండి, నేను అయ్యో నేను అపవిత్రమైన నేను అయ్యోవా నాకు అయ్యోవా నేను అయ్యోవా మంచిగా ఉంది తెలుగు భాష. ఓకే, నా అలాగనే ఉంది, నేను తెలుగు మాట్లాడేది. చూడండి, నాకు అయ్యో. చూడండి, ఎందుకంటే ఆ సెరాఫిము దేవుడు కింద పని చేసిన సెరాఫిము కూడా పరిశుద్ధుడు 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 అని అంత కేకులు వేసేసి చాలా గంభీరంగా మాట్లాడుతుంది. ఆ స్వరం చాలా బాగుంది. కానీ ఏషియా అక్కడ చెప్తున్నాడు, అయ్యో నాకు అయ్యో. ఏమన్నారు ఆయన? నేను అపవిత్రమైన పెదవులతో నిండి ఉన్నాను అన్నాడు. పెదవులు గలవాడను. చెప్పండి, నేను అపవిత్రమైన పెదవు కలిగిన వారు. ఎందుకంటే చూడండి, సెరాఫిమ్ ఏం చెప్పింది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నేనెవరు? అపవిత్రమైన పెదవి కలిగిన వాడు. అది మాత్రం కాదండి, నేను అపవిత్రమైన పెదవులు గల జనం మధ్యలో నేను నివాసం చేస్తున్నాను అన్నారు. చూసారు ఏం చెప్పినారు? చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. నేను నశించి తిని. చూడండి, రాజు నశించారు ఆరాధ్యం 1వ వచనంలో. ఇక్కడ 5వ వచనం వచ్చినప్పటికీ నేను కూడా నశించుతాను. నేను అపవిత్రమైన పెదవి కలిగిన వాడు, నేను ఉన్నవారు కూడా అపవిత్రమైన పెదవులు గలవారు. ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఉన్నాను అని చెప్పగా అక్కడ జరిగింది ఎంత మంచి విషయం జరిగింది చూడండి 6వ వచనంలో. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, ఓకే, నువ్వు అపవిత్రమైన వాడు అనుకున్నావు కదా, నువ్వు అపవిత్రమైన పెదవులతో మధ్యలో ఉంటున్నావు అనుకుంటున్నావు కదా, నేను ఒక కార్యం చేస్తాను దేవుడు చెప్పారు. హల్లెలూయా. నేను ఒక కార్యం చేశాను. సెరాఫిమ్ గో అన్నారు దేవుడు. ఏమన్నారు? సెరాఫిమ్ అంటే ఏమో తెలుసుకోండి. ఓకే, దేవుడు సైన్యం. ఓకే, సెరాఫిమ్ గో అని చెప్పగానే అది ఏం చేస్తుంటే అందరూ కలిసి చూద్దాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయెను. హల్లెలూయా. దేవుడు క్లాప్ కొట్టండి, దేవుడు స్తోత్రం. అయితే దేవుడు ఏమన్నారు? సింపుల్, ఇంత పెద్ద విషయంకి ఆన్సర్ ఏంటిదంట? బలిపీఠం. చెప్పండి, బలిపీఠం దగ్గర నుంచి ఉన్న అగ్నిని సెరాఫిమ్స్ను రాయపడింది. కానీ సెరాఫిమ్లో ఒకడు అంట. అంటే ఎన్నో సెరాఫిమ్లు ఉన్నాయి ఇక్కడ. ఎన్నో తెలుగులో సెరాఫిమేనమ్మా? కేరాబులు ఈరోజే పాడారా? దేవుడి స్తోత్రం. చూడండి, అందుకే వాక్యం వచ్చింది. అయితే సెరాఫుల్లో చాలామంది ఉన్నారు, దాంట్లో ఒకడంట. చూడండి, దాంట్లో ఒక్కడంటే వాడు 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 ఎవరు? అమ్మాయి అబ్బాయా? చెప్పండి ఒకడంటే సరే, అట్లీస్ట్ తెలుసుకోనే పోనీ. ఓకే, అక్కడ అమ్మాయిలు ఎవరు లేరు, దేవుడి స్తోత్రం. ఓకే, సరే, ఓకే. నేను ఒక్కడిని అన్నప్పుడు మీరు మన ఆడవాళ్ళ మగవాళ్ళు నేను అడగట్లేదు. ఆత్మ అన్న కూడా అట్లే నిన్ను గ్రహించాలి మీరు. ఆత్మ అనగానే ఏదో గాలిలో చూసుకుని ఉండద్దు. ఆయన కూడా ఒకడే, ఆత్మలో ఒకడు. ప్రవచనం అనేది ఒక ఆత్మ. చెప్పండి, ప్రవచనం అనేది ఒక ఆత్మ. విశ్వాసం అనేది ఒక ఆత్మ. ఓకే, ప్రేమ అనేది ఒక ఆత్మ. సో ఒక్కడు నమ్మండి. సెరాఫిమ్లో ఒకడు. చెప్పండి, సెరాఫిమ్లో ఒకడు ఏం చేశాడు? బలిపీఠం నుండి ఉన్న ఒక అగ్నిని తీసుకొని జస్ట్ ఏసే నాలుకలు పెట్టారు, అంతే. కథ కంప్లీట్గా మారిపోయింది. హల్లెలూయా. ఒక సింపుల్ విశ్వాసం మీ దగ్గర ఉన్నట్లయితే, ఒక చిన్న విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మీ నోటిని పవిత్రమైన నోరుగా మార్చగలరు. ఆమేన్.
నిజంగా నేను ప్రవచనం గురించి చెప్తున్నాను, దేవుడు నాకు ఈ వాక్యం చెప్తున్నారు. అనేకమైన వాళ్ళు అపవిత్రమైన పెదవులు కలిగిన వారు ఇక్కడ, కానీ ఒక్క మాట బలిబిడని చెప్పు, అది అగ్ని చేత వాళ్ళ నాలుకలు ముట్టుతుంది అన్నారు. హల్లెలూయా, ఆమేన్. జస్ట్ నేను పలకగానే అగ్నిపై నీ నాలుకలు ముట్టేస్తుంది. నేను నమ్ముచున్నాను, మీరు నమ్ముచున్నారో లేదో తెలీదు. సో బిలీవ్ దట్ సడన్గా మీరు మార్చగలరు, మీరు మారిపోతారు. ఇప్పటి నుంచి ఏం చేస్తారు? యేషయా అనే గొప్ప ప్రవక్త 66 పుస్తకాలు రాస్తారు. బైబిల్లో 66 బుక్లు ఉంటే యేషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మీ చేత దేవుడు బైబిల్ రాపిస్తారు. హల్లెలూయా. బైబిల్ లాంటి మంచి కథ మీ లైఫ్లో కూడా జరుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మంచి సాక్ష్యం మీ లైఫ్లో కూడా జరుగుతుంది. బైబిల్లో ఉన్న మంచి ప్రవచనం మీ లైఫ్లో కూడా జరుగుతుంది. బైబిల్లో వాడబడిన ప్రతి మంచి వాళ్ళు మీరు కూడా ఒకటిగా ఉంటారు. ఆమేన్. ఇది చెప్పండి, మీరు ప్రార్థన చేయండి, ఇట్లా నమ్మండి. దేవా నన్ను ముట్టండి చెప్పేసి ముట్టుకోండి. కొంతమంది తెలుసో తెలీదో దాని నాలుకలు కూడా ముట్టి ఉంటారేమో. నా అలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నారనుకుని అట్లా చేస్తాం. ఏం చేస్తాం? దేవుడు అగ్ని అన్న పేర్లో రాకపోతే నాలుగు ముడుకుంటాం. నేను అట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఏమని చేస్తాను సరే, ఏది చేసినా సరే చివరిలో మాత్రం దేవుడి చేత వాడపడాలి. ఆమేన్. సరే, ఏది చేసినా చెప్పండి, ఏది చేసినా పర్లేదు, కానీ నా పెదవులు, అపవిత్రమైన పెదవులు ఏమవ్వాలి? పవిత్రమైన పెదవులుగా మారాలి. ఆ పవిత్రుడు మాటలే పలకాలి. ఆమేన్, ఆమేన్. సంతోషపడాలా లేదా? మీరు చెప్పండి, సంతోషమా లేదమ్మా? నా నాలుక వేస్ట్గా పోతుంది కదా, నా టైం వేస్ట్ అవుతుంది, నా సమయం వేస్ట్ అవుతుంది, నా పిల్లల కోసం జీవించి వేస్ట్ అవుతుంది. నేను దేవుడి చేత వాడపడాలి. ఆమేన్. ఆయనకి ఏదో ఒక చివరి నిమిషం యుద్ధం జరుగుతుంది. దేవుడు ఏమన్నారు? మత్తయి 24 అధ్యాయంలో 6వ వచనం ఏం చెప్పారు? పెట్టు, నువ్వు నాకు మత్తయి 24 అధ్యాయము 6వ వచనం పెట్టండి. మరియు యేసు ప్రభు చెప్పిన మాట గ్రహించండి ప్లీజ్. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఓకే, యుద్ధముల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతారు. తర్వాత ఏమి జరుగుతుంట? మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని జరగవలసి ఉన్నాయంటే మీరు ఎన్ని ఏడ్చినా సరే, నేను ఏడ్చినా సరే, మీరు ప్రార్థన చేసినా సరే, నేను ప్రార్థన చేసినా మాత్రం ఏమీ మారదు. మరలా చెప్తాను, కృపకాలం ఉన్నంతప్పుడే దేవుడు కృప చేయగలరు. తీర్పు దినం వచ్చిన తర్వాత తీర్పు మాత్రమే ఇవ్వాలి. ఆయన నాశనం చేయడానికి రాలేదు, రక్షించడానికి వచ్చినారు భూమి మీదకి వచ్చినప్పుడు. కానీ ఒకరోజు తీర్పు చేయడానికి వస్తాను అంది దినంలో అన్నాడు. అంత ఖచ్చితంగా తీర్పు వేస్తారు. దాని మార్పులు ఎవరు చేయలేరు. నువ్వు మోకరించినా నేను మోకరించినా అది మారదు. కాబట్టి ఇప్పుడు ఇంకా కృప ఉంది మన దగ్గర. చెప్పండి, ఇంకా కృప ఉంది అంటే వాడుకోండి అంటున్నాను దేవుడు. ఇంకా దేవుడు ప్రవచనం ద్వారా మిమ్మల్ని ముట్టాలనుకుంటున్నారు. వాడుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన తర్వాత కూడా మీరు బయటకు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించలేకపోతే ఏమీ చేయలేము. ఆమేన్. సో చూడండి ఏముంది ఇక్కడ, ఇంకా అంత ఇద్దరు రాదు. నెక్స్ట్ ఏంటిది? 7వ వచనంలో జనం మీద జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను. ఇప్పుడు చూడండి ఏమేమి వస్తుంది? కరువు వస్తుంది అంట. దేవుడు ఏమన్నారు? నెక్స్ట్ యుద్ధం అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంట? భూకంపం వస్తుంది, కరువు వస్తుంది. ఆల్రెడీ అన్ని విషయాలు జరుగుతుంది. ఏది చెప్పాలని లేదు, ఏది చెప్పకూడదో తెలియట్లేదు. ఉక్రెయిన్కి ఎవరు హెల్ప్ చేశారు? ఇప్పటివరకు అనేకమైన దేశాలు ఏం హెల్ప్ చేశారు? డైరెక్ట్గా ఎవరు యుద్ధంలో జాయిన్ కాలేదు. ఏం చేసేవాళ్ళు అంతా? జస్ట్ ఆర్మ్స్ సప్లై చేస్తారు. ఆర్మ్స్ అంటే ఏంటిది? ఆయుధాలు మాత్రమే సప్లై చేశారు. మరి ఎక్కడి నుంచి సప్లై చేశారో తెలీదు, ఏ బార్డర్ నుంచి ఎట్లా పోయిందో తెలీదు, కానీ అందరూ సప్లై చేసేవారు. సో ఇప్పుడు రష్యా మొన్న రోజుకి డిక్లేర్ చేశారు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఆర్మ్స్ సప్లై చేసినా కూడా మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి మమ్మల్ని మీరు ఇనిషియేట్ చేస్తున్నారని. ఇనిషియేషన్ అంటే మూడో యుద్ధంకి మీరే మమ్మల్ని ముందు పంపిస్తున్నారని చెప్తున్నారు. సో మీ ఆయుధాలు ఎక్కడ ఉన్నదో దాని మీద మేము దాడి చేయబోతున్నాం అన్నారు. మీరు ఆయుధం ఎక్కడి నుంచి సప్లై చేస్తారో అక్కడే మేము కొట్టపోతున్నాం అన్నారు. అది కూడా జరిగితే ఏమవుతుంది చెప్పండి? అది జరిగితే ఏమవుతుంది? అయిపోయినట్టు అందరికీ. అమెరికాకి రష్యాకి యుద్ధం. అమెరికా సైడ్ ఎవడు, రష్యా సైడు ఎవడు, అంతే. ఈసారికి మాత్రం మన వారు ఇట్లా ఉండడానికి వీల్లేదు, ఏదో ఒక సైడ్లో పోవాల్సినదే. ఇండియా రష్యా సైడ్కి వెళ్తే నేను నమ్ముతున్నాను. ఓకే, ఆయనకి చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇద్దరు గుండు వాడుకోవాల్సిన కాదు, ఏదో వేరే మ్యాటర్ ఉంది. ఓకే, ఎందుకంటే అనేకమైన మన ఆయుధాలు రష్యా నుంచే కొలాబరేషన్లో జరుగుతుంది. ఇండియాలో ఉన్న ఆయిల్ కూడా రష్యా నుంచి
చాలా పర్సంటేజ్ ఆయిల్ మనం తీసుకుంటాం. సో ఇదంతా ఏం జరుగుతుంది, మొదటిగా స్ట్రైక్ అయింది ఏంటిది, అందరికీ ప్రాబ్లం జరగబోతుంది ఆయిల్లో. ఏంటి ఫస్ట్ ఆయిల్ మాత్రం ప్రైస్ ఎగిరితే మిగతాదంతా బుస్వానంలాగా ఎరిగిపోతుంది. ఆయిల్ ముడితే అంతే. పెట్రోల్ రైస్ అయితే ఏమవుతుంది బ్రదర్, సడన్గా ఏమి కనిపించదు, అన్ని కూరగాయలు అదే రేట్లు అనిపిస్తుంది. కానీ ఆయిల్ ప్రైస్ 100 రూపాయకి డబుల్ 200 అయింది అనుకో, నేను నోరు చూడండి, నేను నోరు జారి పలుకుతున్నాను 200 అని. 100 రూపాయలు 200 అవుతే ఏం చేస్తారు, టొమాటో 40 రూపాయలు వచ్చిన టొమాటో 200 రూపాయలు కూడా వస్తుంది. ఏం చేయలేము, ఎందుకంటే అన్నీ ఆయిల్ మీద సంబంధించినది. సో అంత పెరిగిందంటే కరువు వస్తారా రాదా? ఇప్పుడు బేసిక్గా ఎవరు కొనడానికి లేదు, పెట్టడానికి లేదు, పోషించడానికి లేదు. సో కరువు వచ్చేస్తుంది. సో కరువు 100% వస్తుంది. కరువులో ఉన్నతమైన కరువు ఏంటిదంటే, అంటే ఉన్నతం కాదు, ఏం చెప్పాలి, హైయెస్ట్ కరువు అంటే ఏంటిది, తీవ్రమైన కరువు ఏంటిదంటే సొంత బిడ్డల్ని నరికేసి చంపి భోజనం చేయడం. ఇది బైబిల్లో ఆల్రెడీ చాలాసార్లు జరిగింది. అయితే అటువంటి కరువు రాకమునిపై నేనేమంటున్నాను, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను పదే కొంతమందికి బ్యాంకులో అకౌంట్ ఉంటేనే, సరే బ్యాంకులో అకౌంట్ కాదు, బ్యాంకులో డబ్బు ఉంటేనే నేను బాగున్నాను బ్రదర్ అంటారు. బ్యాంకులో కొంచెం డబ్బు తగ్గితే షేకింగ్, బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంటుంది, ఎవరితో మాట్లాడినా ఇరిటేషన్తో ఉంటారు. కొంతమందికి 20,000 ఉంటేనే బ్రదర్ నేను ఇప్పుడు సెటిల్ అయినాను, పెళ్లి చేయండి బ్రదర్ అంటారు. ఓకేనా, 20,000 లేకపోతే ఎట్లా పిల్లలకి అంటానంటారు. ఈరోజు మార్నింగ్ వచ్చిన బ్రదరు, వాళ్ళకి 2 కుమార్తె ఉన్నాయి, కానీ 3వది కన్నడానికి అనుకున్నారు, 3వది కన్నడానికి అనుకోలేదు, కానీ గర్భం అయిపోయారు. గర్భమైన వాళ్ళు ఏమనుకున్నారు, అపార్షన్ చేయాలనుకున్నారు. ఇట్లాంటి విపరీతమైన ఆలోచన ఎప్పుడు వస్తుంది, మనము పోషించలేము, మనము సాదుకోలేము అన్నప్పటికీ అంతా వస్తుంది. సో డబ్బు మనిషిని ఏం చేస్తుంది, దాడి చేస్తుంది. కానీ మీకు నాకు అలా ఉండకూడదు. హల్లెలూయా. నేను ఇంత కష్టపడి దేనికంటే మీకు నాకు అటువంటి స్థితి రాకూడదు. చెప్పండి అందరూ, రోమన్స్ 8:30 కంఠస్థం చేయండి, నోట పలకండి. ఇది పాటలు ఎవరు పాడారు కదా, ఏ పాటలు పాడారు ఇది చెప్పండి. కరువు వస్త్రహీనతైనను గడ్గ మరణం ఎదురే అయినను. రోమన్స్ 8:30. ఓకే, మరణమైనను జీవమైనను. అందరూ చెప్పండి 35 వచనం. మరణమైనను అందరూ కలిసి చెప్పరా, క్రీస్తు ప్రేమ. అంతే చెప్పండి, క్రీస్తు ప్రేమ. అంతే, క్రీస్తు ప్రేమ గొప్పగా చెప్పండి, నార్మల్గా చెప్పద్దు, క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఓకే అదంతా వద్దు, ఇందు గురించి అయిపోయింది, కానీ మనం నేర్చుకోవాలి అంతే. ఆమేన్. చెప్పండి, కరువు వస్త్రహీనతైనను గడ్గము మరణము ఎదురు వచ్చినాను, ఏది అయినను క్రీస్తు ప్రేమ నుండి మీరు తొలగిపోకూడదు. ఆమేన్. మరలా చెప్తున్నాను, యేసుని మంచిగా సాక్షి చెప్తారు, కానీ ఏదో టప డౌన్ అయింది అనుకోండి, ఇంకా చర్చికి కనిపించినే అట్లా ఉండకూడదు యేసు నామములు. ఆమేన్. మరలా చెప్పండి, మంచి జరిగినా చెడ్డ జరిగినా దేవుడు సింహాసనంలో కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేషయా 6:1 ఏమన్నాడు, కింగ్ ఉసియా చనిపోయాడు, రాజ్యమే కూలగొట్టబడుతుంది, కానీ దేవుడు మాత్రం సింహాసనం ఉన్నారు, నింపబడి ఉన్నారంట టెంపుల్లో. సో మీరు కూడా తెలుసుకోండి. తర్వాత 38-39 వచనం కూడా తెలుసుకోండి. అందరు కలిసి చేద్దాం. మరణమైనను, అందరు కలిసి గట్టిగా, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉండవైనను, రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను అట్లా చెప్పండి. మరి ఏదైనాను సరే, ఏదైనాను అని చెప్పండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరు. ఆమేన్. మిగిలినంతా గట్టిగా చెప్పచ్చు, మనం యేసు ప్రేమ చెప్పండి, మిగతాదన్నీ గట్టిగా చెప్పండి, మన యేసు సాఫ్ట్గా చెప్పండి, చూద్దాం. అయ్యో దేవాస్తోత్రం. ఇదంతా మీరు కంఠస్థం చేయను కాక యేసునామములో కంఠస్థం చేస్తారమ్మా. ఓన్లీ ఏమి లేదు, 17 వచనాలు ఉన్నాయి, 17 వస్త్రాలు ఉన్నాయి, 17 విషయాలు ఉన్నాయి. 17 ఎత్తు, లోతు, మరణము, జీవం అట్లా లెక్క చేస్తే ఇంతకుముందు చదివిన దాంట్లో 7 వస్తాయి, ఇక్కడ ఎంత వస్తాయి, 10 వస్తాయి. మొత్తం ఎగ్జాక్ట్గా 17 ఉన్నాయి. దేవుడు రాశారు. దేవుడు ప్రేమలో కరెక్ట్ ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. సో ఈ 17 విషయాలు మిమ్మల్ని ఎదురైనను మీరు దేవుడి ప్రేమ నుండి
ఎడపాకూడదు. ఎందుకంటే ఇదంతా జరగబోతుంది కాబట్టి ముందుగా చెప్తున్నాను. హల్లెలూయా. మీరు వస్త్రహీనంగా చనిపోయినా, కరువులో వచ్చి చినిపోయినా దేవుడికి మహాస్తోత్రం. చెప్పండి, మహాస్తోత్రం. నిండైన స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే మీరు దేవుడి కోసం నిలబడుతున్నవారు. చివరి కాలంలో నేను నమ్ముతున్నాను, మీ అందరికీ ఏం బోధించాలంటే ఏం లేదు, హతసాక్షిగా అలా మరణించాలో బోధించాలేమో. ఆమేన్. అందరికీ నీకు నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలి. ఏం నేర్పించాలి? చెప్పరా, ఏం చేయాలనుకుంటున్నావు? దేవుడి కోసం చనిపోవాలనుకుంటున్నా అన్న చెప్పాలి. నీ అంటే ఏం చేయాలనుకున్నావు? నేనా? ఆయనకన్నా నేను ఒక రోజు ఎక్కువ బ్రతికి మళ్ళీ దేవుడి కోసం చనిపోవాలనుకుంటా. ఏదో ఒకటి చెప్పాలి. హల్లెలూయా. కరువైనను ఏదైనాను నేను దేవుడి కోసం మరణిస్తా. ఆమేన్. పోరాడి మరణించడం ఎంతో మేలు. ఆమేన్. పోరాడి మరణించడము ఎంతో మేలు. ఉత్తగా ఖాళీగా కూర్చొని అన్ని సొమ్ములు తినుకొని ఉత్తగా ఇంట్లో కూర్చొని మీరు మాత్రం టీవీ చూసుకొని అట్లనే హాయిగా పడుకుని మరణిస్తే ఏముంది లాభం? ఆమేన్. దానికి 4 రోజు అపవిత్రమైన పెదవులను తీసివేసి పవిత్రమైన పెదవులు నింపుకొని ఆ పరిశుద్ధుల లేఖనం పలికి నలుగురిని దేవుడి రాజ్యం నడిపించి దాంట్లో 4గురితో కొట్టుపడి హతసాక్షిగా మరణించడం ఎంతో మేలు. మీరు 40 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు బ్రతికినా కూడా ఈ 4 రోజులు చేసిన పనికి ఉన్న రివార్డు ఎక్కడికి దొరకదు. మరలా చెప్తున్నాను, రివార్డు ఎక్కడ దొరకదు. సో పోయిన వారము, ఈ వారంలో ఏం చేసుకున్నాము? బయటకు వెళ్ళి మీకు చెప్తున్నాను, ఒక ప్రవచనం ఎలా ఉంటుందని చెప్పబోతున్నాను మీకు. ప్రవచనం ఎలాగా చేయాలి. ఆమేన్. సో ప్రవచనం చెప్పినప్పుడు మొదటిగా దేవుడు ఆత్మతో నింపబడాలి. చెప్పండి, దేవుడు ఆత్మతో నింపబడాలి. సో దేవుడి సన్నిధిలో మీరు గడపాలి. చెప్పండి, దేవుడి సన్నిధిలో మీరు గడపవద్దా? ఉత్తగా ప్రవచనం చేయకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ ప్రవచించారు. ఆమేన్. దీనిలో ఏమాత్రం డౌట్ లేదు. దానికి అర్థం ఏంటంటే, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫర్ యూ. ఏంటిది? ఫ్రీ గిఫ్ట్. ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది? కొంచెంసేపు మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది, తర్వాత మీకు పని చేయదు. అంతే తేడా. అర్థమైంది? హల్లెలూయా. మోసెస్ కాలంలో మోసెస్ పైన ఉన్న ఆత్మని అందరి మీద దేవుడు కుమర్చమని అన్నాడు. దాంట్లో 70 మందిని సెలెక్ట్ చేస్తాడు. 70 మంది, ఓకే, 70 మంది పైన నేను నీ పైన ఉన్న ఆత్మని వాళ్ళ మీద పంపించబోతున్నాను. వాళ్ళు 70 మంది నీ భారం పొందుకుంటారు అన్నారు. హల్లెలూయా. అర్థమైందా లేదా? ఎంతమంది? మీరు ఇద్దరే చూసుకుంటారేమో. 70 మంది నేను చెప్తున్నాను. ఎంతమంది ఉన్నారు? ఒకరేనా? ఇద్దరు. ఇలాగ ఇద్దరు మాత్రం ఆ రోజు టెంట్కి పోలేదు. ఏం పోలేదు? మోసెస్ పిలిచినప్పుడు ఇద్దరు మాత్రం ఏం చేశారు? ఇట్లా ఆడుకుని వాళ్ళు ఏం చేశారు? టెంట్లోనే ఇంట్లో పడుకున్నారంట. సో దేవుడు ఆత్మ అందరి మీద ఇవ్వాలని చెప్పేసి మోసెస్ చెప్తే మోసెస్ చేసేసండు. చేస్తే 68 మందికి మాత్రమే ఆత్మ రావాలి, కానీ ఇంట్లో టెంట్లో ఉన్న వారి ఇద్దరి మీద కూడా ప్రవచన ఆత్మ దిగి వచ్చింది. వాళ్ళు కూడా ప్రవచించారంట. హల్లెలూయా. వాళ్ళు ఏం ప్రవచించుకున్నారో నాకు తెలియదు, కానీ ప్రవచించారు, బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. సో ప్రవచించారు, కానీ కొంతసేపు మాత్రమే ఉందంట. ప్రవచనం ఎంతసేపు ఉందంట? కొంచెంసేపు పనిచేస్తుంది. అందుకే చెప్తాను, ఇప్పుడు పని చేస్తాడు వాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. డానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 1, 2, 3 చదవండి ఫాస్ట్గా. డానియేలు 9వ అధ్యాయంలో ఫాస్ట్గా. రికే బల షందర లీబరమరందరమ లీఖెటెరెమా. డానియేలు 9వ అధ్యాయంలో ఏముంది చూడండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏడుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. దేని వల్ల గ్రహించారు ప్రవచనాన్ని? అందరు చెప్పండి. ప్రవచనంని ఎలా గ్రహించారు? గ్రంథం వలన. ఈ సర్చ్ చూడండి, ఈ సర్చ్, ఈ అండర్స్టూడ్. చెప్పండి, అండర్స్టూడ్. డానియల్ అండర్స్టూడ్. చెప్పండి, డానియల్. ఇంగ్లీష్లో బాగుంది, తెలుగు నాకు రావట్లేదు. చూడండి, డానియల్ అండర్స్టూడ్ బై బుక్స్. తెలుగులో ఈ మాట ట్రాన్స్లేషన్. డానియల్ బుక్ ద్వారా గ్రహించారు కదా. డానియల్ గ్రంథంను చూసి చదివి గ్రహించారు. దానివలన ఏం తెలిసింది? ఓహో, బాబిలోనియన్ దేశము మన బానిసగా తీసుకెళ్లారు కదా, కానీ 70 సంవత్సరంలో మనకి విడుదల ఉందని బుక్ ద్వారా గ్రహించారు. ఇది ఒక ప్రాఫెసీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మీరేం చేయాలి? ప్రవచనం చేయాలంటే ఏం చేయాలి? మొదటిగా నింపుకోవాలి. చెప్పండి, నింపుకోవాలి. చెప్పండి, నింపుకోండి. దేవుడు వాక్యం నింపుకోండి. ఆమేన్. దేవుడు వాక్యంతో నింపుకోండి. మొదటిగా ఈజీగా ఉంటుంది ప్రవచనం, చాలా ఇంకా ఫ్లో అవుతుంది. ఇట్స్ అ ఫ్రీ ఫ్లో. ప్రవచనం ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్లో. ప్రవచనం అనేది ఏంటిది? ఒక ఫ్లో. అంటే చూడండి, పైన నుంచి అభిషేక తైలము అక్క వచ్చినప్పుడు సాక్షి చెప్పింది. ఎవరో కాదు, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. సాక్షాత్ యేసు ప్రభు వచ్చేసి అక్కకి అభిషేకించారు ఆయిల్తో. హల్లెలూయా.
అయితే చిన్న ఆయిల్ కాదంట, మొత్తం పోసేశారంట, అంతే కదా. పోసేస్తే మొత్తం కారుతుందంట, మొత్తం ఫుల్గా కారుతుందంట, అంత అభిషేకించారంట డైరెక్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. సో డైరెక్ట్గా దేవుడు అభిషేకించినప్పుడు ఏమవుతుంది? మీకు ప్రవచన గ్రంథం అంతా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ప్రవచన గ్రంథం ఈజీగా అర్థమవుతుంది. అభిషేకించబడిన వారికి ప్రవచన గ్రంథము ఈజీగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 1:3 ఈ ప్రవచన గ్రంథం అని సమయము సమీపించుది కనుక, చెప్పండి, సమయము సమీపించుది కనుక ఈ ప్రవచన వాక్యంను చదివివాడు వాటిని అందు వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. హల్లెలూయా. 3:1. ఓకే, రైట్, 1:3. రైట్, ఇక్కడ చూడండి. ప్రవచన వాక్యమును అందరు చెప్పండి, చదివేవాడును వాటిని విని దాంట్లో రాయబడిన అన్నిటినీ దాంట్లో విని దానిలో ప్రకారం గైకొన్న వారును ధన్యుడు. హల్లెలూయా, ధన్యులు కదా. అది ప్రవచన వాక్యం. చెప్పండి, ఇది కూడా ప్రవచన వాక్యమే. బైబిల్ కూడా ప్రవచన వాక్యం. సమయము కరెక్టా కదా? మీరు చెప్పండి, సమయం సమీపించింది కదా. మీరు త్వరగా చదువుకోవాలి. దేవుడు ఏమన్నారు? త్వరగా చదవాలి, చదివిన ప్రకారం మీరు అందరికీ చెయ్యాలి. ఫస్ట్ విషయం చేయాలి, ప్రకటించాలి లేదా? యేసుప్రభు రాపోతున్నారు, మీరు చెప్తారా చెప్పరా? బ్రదర్, నాకు తెలియదు బ్రదర్, ఒక విషయం మీకు చెప్తున్నాను, యేసుప్రభు రాపోతున్నారు. ఆమేన్. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. దేవుడు నాకు చెప్పమన్నారు, చెప్పిన. ఇది కష్టమా ఏమైనా ప్రవచనము? అమ్మ చెప్పమా, తల్లిగారు చెప్పండి, ప్రవచించాలా లేదా? ఇది ప్రవచనమా కాదా? దేవుడు ఏమన్నారు? సమయము ఎంత ఏమి లేదు, డిట్టో. చెప్పండి, డిట్టో. కొన్ని ప్రవచనం ఏంటంటే ఎగ్జాక్ట్ డిట్టో. డిట్టో అంటే ఏం లేదు, ఏది విన్నారో ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేస్తారు కొన్ని ప్రవక్తలు. దేవుడు ఏది పలికారో ఎగ్జాక్ట్ ఎస్ఎకెల్ అలాగా వర్డ్ బై వర్డ్ పలుకుతారంట. వాళ్ళు ఏది మిస్ చేయరు. కొంతమంది ప్రవక్తలు ఎలా పలుకుతారంటే విన్నదానిని గ్రహించి దాని తర్వాత పలుకుతారు. చెప్పండి, ప్రవచనాలు చాలా తేడా ఉన్నాయి. అర్థమైందమ్మా? విన్నదానిని విన్నట్టే పలకడం ఒక ప్రవచనం అంటే, విన్నదానిని గ్రహించి మనం ఇంకా దాంట్లో అర్థం చేసినట్టు చెప్పడం ఇంకొక ప్రవచనం. ఆమేన్. ఎవరికైనా ఎక్కిందా లేదా ప్రవచనం గురించి? విన్నది విన్నట్టు ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్. ఒకరోజు నేను పల్లావరం చెన్నైలో ఉన్నాను. ఒక నా 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 అన్నయ్య వాళ్ళ మామకి ఏమైంది? ప్యారలిటిక్ స్ట్రోక్ వచ్చేసింది. 2 చైకాలు పడిపోయిన తర్వాత నా హాస్పిటల్ తీసుకుపోయాడు. సో వాళ్ళు నాకు ఏమడిగారు? ఫోన్ చేసి ప్రార్థన అడిగారు. సో నేను చెప్పినాను, ఆయన ఎట్లా వెళ్ళారో, ఓకే, ఆయన ఎట్లా తిరిగి నడుచుకుని వస్తారన్నాను. ఏమన్నా నేను ఇంట్లో నడుచుకుని వస్తాడు, కానీ చెయ్యి మాత్రం నాకు ఎట్లా కనిపించింది అంటే ఇట్లా కనిపించింది. చెయ్యి మాత్రం ఇంకా స్వస్థత కాలేదు, కానీ నడుచుకుని ఇంటికి వచ్చినట్టు చెప్పిన. ఇది ప్రవచనం. హల్లెలూయా. సెకండ్స్ కూడా పడలేదు నాకు చెప్పడానికి, పలికిన. కాబట్టి వాళ్ళేమైనా ఓకే, అప్పుడు వదిన గారు వాళ్ళు నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు నమ్ముకున్నారు, దేవుడు థ్యాంక్స్ చెప్పారు. ఒక వారం లోపల ఆయన సడన్గా అన్నీ స్వస్థత అయిపోయారు. ఏమయ్యాడు? స్వస్థత అయిపోయాడు. హల్లెలూయా. నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్లో, వాళ్ళ మెడ్రాస్లో ఉన్నారు. ఈమె బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేసి మెడ్రాస్లో జరిగిపోయింది. సో ఆయన కంప్లీట్గా స్వస్థత అయిపోయారు. స్వస్థత అయిన తర్వాత బయలుదేరుతాం అనుకున్నారు, ఇంటికి బయలుదేరుతాం అనుకున్నారు. అదే రోజు హాస్పిటల్ నుంచి సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. చాలా సీరియస్ అయిపోయాడు, డేంజర్ జోన్కి వచ్చేసాడు. ఇంకా ఏం చెప్పారు డాక్టరు? ఒక 3 రోజులు టెస్టింగ్లు పెట్టి చూశారు. తర్వాత ఆయన బ్రతకడం చెప్పేశారు. చాలా కష్టం, ఎవరైనా ఇంటి వాళ్ళకు ఉంటే చెప్పేసండి, చూడాల్సిన వాళ్ళు చూసుకొని అనేసారు. నేను అంతే, మేము చేసాం, మ్యాక్సిమం ట్రై చేసామని చెప్పేశారు. ఇప్పుడు నా సొంత అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అదే నువ్వు ఏదో చెప్పినాక అంతే కదా, అదంతా లేదు, జరగలేదు, కానీ ఆయన చనిపోతున్నారు, వచ్చి చూసిపో అన్నాడు. ఏమన్నాడు? నేనేమన్నాను తెలుసా? దేవుడు ఒక్కసారే పలుకుతారు. ఆమేన్. ఆయన నరుడు కాదు. చెప్పి నేను నరుడు కాదు అబద్ధం మాట్లాడడానికి. నాతో మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన నడుచుకుని ఇంటికి వస్తారు. మీరు ఎంతమందినో చూసుకోండి, ఆయన నడుచుకుని ఇంటికి వస్తారు. ఇది జరుగుతుంది దేశంలో, పో అని చెప్తున్నాను. నేను రాను అన్నాను. నేను కూడా వచ్చి చూస్తానండి అని చెప్తే ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రవచనం మీద నాకే డౌట్, కాబట్టి నేను పోతున్నాను అర్థం లేదు. దేవుడు ఒకసారి చెప్తున్నారు, అది చెప్పేశారు, అది మారలేదు. ఇంటికి వచ్చాడా అని అడిగిన. ఆయన ఏమన్నాడు? లేదు, ఆయన ఇంటికి రావాలనుకున్నాడు, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు చాలా 3 days చూసినాం, మోసం అయిపోయింది అన్నాడు. ఖచ్చితంగా ఇంటికి వస్తాడు అని చెప్పినాను. ఖచ్చితంగా ఇంటికి వస్తాడు చెప్పినాను. లేదో జస్ట్ నెక్స్ట్ డేనే లేసేసిండు. డాక్టర్ సడన్గా ఏమైందో తెలియదు, కానీ ఇంటికి పంపించిండు. ఆయన ఇంటికి నడుచుకుని వచ్చిందంట. హల్లెలూయా.
నడుచుకుని వచ్చేసాడు. ఇప్పుడు నేను మెడ్రాస్కి పోతున్నా, జస్ట్ నేను కలవడానికి పోతున్నా, ఆయనని కలవడానికి మా ఇంటికి పోతున్నాను. సో వాళ్ళు డాడీ ఏమన్నారు, కొత్త కారు నాకు కొనుక్కొచ్చారు. కొత్త కారు కాదు, సరే పాత కారు, సెకండ్ హ్యాండ్ కారు తీసుకొచ్చిన డాడీ ఏమన్నారు, ఆయనకి బాగలేదు కదా ఒకసారి చూసుకొని వస్తామని అన్నాడు. సరే పోయి చూసుకుని, ఓకే అద్భుతం జరిగింది కదా ఒకసారి చూద్దామని వెళ్ళినా. నేను ఇంటికి వెళ్తున్నానో లేదో, జస్ట్ ఇంటికి వెళ్తున్నాను, కారు తీసుకుని సెకండ్ హ్యాండ్ కార్లో స్విఫ్ట్ డిజైర్ వెళ్తున్నాను లేదో, వెంటనే చూస్తే ఆయన బయటకు వచ్చిండు. ఆయన మళ్ళీ సేమ్ నడుచుకుని వచ్చిండు. హల్లెలూయా. నేను ఏ దర్శనం చూసానో అదే వచ్చిండు. చూడండి, చెప్పింది మాత్రం కాదు, మరలా తిరిగి దేవుడు చూపించారు తర్వాత అయ్యో మీరు వచ్చారు, రండి ఇంటికి. వద్దు ఎక్కడ పోతున్నారంటే మేము హాస్పిటల్కి పోతున్నాం, ఒకసారి చెకప్ చేసుకుంటున్నాం అన్నాడు. చెయ్యి మాత్రం ఇట్లా ఉంది. నేను చెప్పిన కదా, నడుచుకుని వచ్చారు, 2 కాళ్ళు సరి అయిపోయింది, ఒక చెయ్యి మాత్రమే ఉంది, ఒక చెయ్యి సరి అయిపోయింది. వస్తున్నాను, సరే రండి పోదాము, మన కారు తీసుకొచ్చినాము, కార్లోనే పోతాం. వాళ్ళు ఆటో పట్టుకోవడానికి వెయిట్ చేశారు, దానిలో కూడా మనం కార్లోనే తీసుకెళ్ళి వచ్చేసాం, పర్లేదు అట్లనే మాట్లాడుకుంటాం చెప్పేసి మాట్లాడిపోతాం. ఇప్పుడు జరిగిన విషయాలే అది ప్రవచనం. అక్కడ వెళ్ళిన వెంటనే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు, నేను బయట నించున్నాను. అప్పుడు నా అక్క ఫోన్ చేసి నేను అక్కతో మాట్లాడుతున్నాను. అప్పుడు దేవుడు చెప్తున్నారు, ఒక ఎమర్జెన్సీ వ్యాన్ వచ్చింది. నేను అదే ఫోన్లోనే మాట్లాడుతున్నాను. ఎమర్జెన్సీ వ్యాన్స్ వస్తుంది, ఆగుతుంది, లోపల బాడీ వెళ్తుంది, తర్వాత వాళ్ళ అమ్మ పోతున్నారు, వాళ్ళ చెల్లి ఎవరో పోతున్నారు, తర్వాత కూతురు పోతున్నారు. వీళ్ళందరూ ఏడ్చుకుని అయ్యో కొట్టుకుంటున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, నా భర్త అని. అప్పటికి బయట చూసినప్పటికీ నేను ఇంకా ఫోన్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం అంటే ఫోన్లోనే మాట్లాడుతున్నాను, కానీ అది చూస్తూనే ఉన్నాను, మాట్లాడుతున్నాను. అప్పుడు దేవుడు చెప్పారు, నువ్వు పోయి వాళ్ళకి చెప్పు, ఆయన మరణించున్నాడు, నేను లేపపోతున్నాను అన్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయ, నేను లేపపోతాను అనేసారు దేవుడు చెప్పగానే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి వాళ్ళని వెతుకుతున్నాను. ఎవరిని? వాళ్ళకి చెప్తామని చెప్పేసి, అంటే ఒక సెకండ్స్లో వాళ్ళు ఇటు వెళ్ళిపోయారేమో, నేను ఇక్కడ వెతుకుతున్నాను. దానిలో మరలా దేవుడు నాతో చెప్పారు, నువ్వు వాళ్ళని వెతుకొద్దు, మొదటిగా పోయి ప్రార్థన చేయన్నారు. సో స్ట్రైట్గా ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్ళినాను, ఆయన బాడీ చూసుకున్నాను, ఆయన బాడీ తీసినాను, ప్రార్థన చేశామని బాడీ తీస్తే ఆయన ఒక బ్రాహ్మణు పూజారి. ఆ తర్వాత తెలిసింది అనుకోండి, కానీ ఏంటిది ఆయన ఏదో ఒకటి వైట్ థ్రెడ్ ఉందనమాట. ఇది చూడగానే ఓకే ఈయన బ్రాహ్మణ్ వాడని తెలిసిపోయింది. దేవా ప్రార్థన చేయాలను. దేవుడికి పారభక్షమే లేదు. హల్లెలూయా. మనకి పారభక్షం ఉండొచ్చేమో, దేవుడికి పారభక్షం లేదు. సో దేవుడు చెప్పారు ప్రార్థన చేయండి. నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. చెస్ట్ మీద తలలో ఏదో పెద్ద కట్లు ఉంది, బ్లడ్ మొత్తం ఉన్నాయి. సో నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తారో దేవుడు 15 నిమిషాలు చేస్తున్నాను. నేనేమో అనుకుంటున్నా, ఇట్లా ముడుతుండగా స్వస్థత ఎలా ఆయన అని లేస్తాడు అనుకుంటున్నా. నా మనసులో అలా అనుకుని ప్రార్థన చేస్తున్నా. 10 నిమిషం ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా నాకు మంచి స్వరం వస్తుంది. దాన్ని ఏంటిదంటే నేను ఎక్కువ ప్రార్థిస్తే దేవా ఏమైంది అని అడుగుతూనే ఉంటా. ప్రార్థన చేసిన వల్ల ఏదో అవుతుందా లేదా, కొంచెం షేక్ చేస్తే బాగుంటుంది కదా. మీకు తెలుసో తెలీదో, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, చాలామంది హాస్పిటల్స్ ఉన్నప్పుడు కోమా పేషెంట్స్ అందరూ నేను ప్రార్థన చేసి డబక్ లేస్తారు. అట్లనే నేను కూడా అట్లా భయపడతా. అప్పుడప్పుడు నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నాను, డబక్ లేస్తారు, డమ్ముని అలా పడతారు. ఎందుకు అలా పడతారు నాకు తెలియదు. కోమా పేషెంట్స్ ఎంతమంది చూసినానో. అయితే ఈయన కూడా ఇట్లా పడతారు అనుకున్నాను, కానీ ఈడేమో అసలే కదలట్లేదు, లేస్తట్లేదు. అప్పుడు దేవుడు క్లియర్గా విన్నాను, చాలు పోయి ఇప్పుడు వాళ్ళకి చెప్పన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు దేవుడు నన్ను ఆపుతారు. దేవుడు ఎప్పుడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు సడన్గా ఆపుతారు. ఎన్ని సాక్ష్యాలు మీకు చెప్పగలను, చాలా సాక్ష్యాలు. ఇది ఎందుకు మరలా చెప్తానంటే ఇది ప్రవచనం కాబట్టి చెప్తున్నాను, ముఖ్యమైన విషయం కాబట్టి. సో దేవుడు ఏమన్నారు, ఇప్పుడు చాలు ఏమన్నారు, నేను ఇంకా ప్రార్థన చేస్తుంటే నువ్వు చాలు మూసుకొని పో అన్నట్టు. అట్లనే దేవుడు మాట్లాడతారు, చాలు పోయి వాళ్ళకి ఇప్పుడు చెప్పన్నారు. ఇంతకుముందు ఏమో నేను వాళ్ళు వెతుకుతున్నా, అప్పుడు దేవుడు ఏమన్నారు, నువ్వు వాళ్ళని వెతుకుతూ నీ ప్రార్థన చేయన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు ఏమన్నారు దేవుడు స్వరం మీకు వినిపించింది కాక ఆమేన్. అట్లా మీరు అనుకున్నది కాదు, చెప్పండి, నేను అనుకున్నది కాదు, దేవుడి చిత్తమే ప్రవచనం. దేవుడి చిత్తమే. మీరు చేస్తున్నప్పుడు అడుగుతుంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడి మీరు ఏది ఆశపడుతున్నారో అది ఆపోజిట్గా కూడా చేస్తారు. దేవుడు ఏదో ఆయన చేస్తారు, ఆయన ఇష్టం, అది నా ఇష్టం కాదు కదా. వెళ్ళమన్నా ఇప్పుడు పోయి నేను వాళ్ళకి చెప్తున్నాను, ఏమి చెప్పమన్నారని దేవుడు చెప్తే ఎగ్జాక్ట్ ఒక వర్డ్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ సాక్ష్యము, ప్రవచనం అంటే కొన్ని విషయంలో ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పాలి, వర్డ్ టు వర్డ్ చెప్పాలి. దీన్ని ఏం మాడిఫై చేయకూడదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 22లో ఉంటాయి కదా, ఆ వాక్యం అనమాట. 22, 7, 17, 18 అన్నీ ఏమవుతుంది, ఈ ప్రవచన గ్రంథంలో ఎవడన్నా యాడ్ చేసినా తీసేసినా వాడికి దీంట్లో ఉన్న శాపాలన్నీ వస్తున్నట్టే ఉంటుంది కదా, అట్లాంటి వాక్యం కూడా వస్తుంది. అయితే దేవుడు ఏమన్నారు, ఏది చేంజ్ చేయదు, ఎగ్జాక్ట్ ఉన్నట్టు చెప్పన్నారు. ఏం చెప్పమని అన్నారంటే, నీ భర్తని, వినండి అందరూ చెప్పండి, నీ భర్తని, మీరు చెప్పండి పర్లేదు, నీ భర్తని దేవుడైన యేసుక్రీస్తు ముట్టి స్వస్థపరిచారు, ఆయన నూతనమైన జీవం ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. అంతే, సింపుల్. దీనికన్నా వేరే ఏం చెప్పకూడదు. యేసు ప్రభు నంబర్ని చెప్పకూడదు.
ఇది ఈ సెంటెన్స్ వర్డ్ బై వర్డ్ ఇంచు నాకు గుర్తుంది, బాగా గుర్తున్నా కాబట్టి మీరు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే దాంట్లో యేసు నమ్ముకొని చెప్పకూడదంట. అక్కడ కొంతమందికి అలా చెప్పమంటారు, కొంతమందికి దేవుడు అంటారు యేసుకి థ్యాంక్స్ చెప్పని. రెండవది జీవం ఇచ్చారు, దేవుడు ఏమన్నారు, రెండవసారికి జీవం ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి అంతే. దాని లోపల మీకు తెలుసు, మీకు తెలిసి ఉండాలి. మీరు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థించినా ఒక్క డైలాగ్ మాత్రం వస్తుంది, మేము చిన్నప్పటి నుంచే యేసు ప్రభు నమ్మానండి అని చెప్తారు వాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు యేసు అప్పుడప్పుడు చర్చికి పోతామండి తర్వాత చెప్తారు కథలంతా. ఇదంతా మన వాళ్ళకి చాలా బాగా అదో మనతోనే అటాచ్ అయినట్టు ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. కానీ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత సిటీ స్కాన్ ఇదంతా మీకు తెలుసు కదా, పాత కథ, ఇది ఎన్నో సాక్ష్యాలు జరిగింది ఇది. అయితే నేను మాట్లాడుతుండగా దేవుడు ఏమన్నారు, ఆయన సిటీ స్కాన్ చేయమని చెప్పిన. సిటీ స్కాన్ చేసుకోండి, తలలో ఏమీ రాలేదు, పోయి వెరిఫై చేసుకున్నాను. బ్రదర్ మీరు మీరు దేవుడు ఎలా కనిపిస్తారన్నాను. నేను చెప్పిన నేను కాదు దేవుడు చెప్పమని చెప్పిన ఒక నార్మల్ మనుషుడు, ఆయన చెప్పిందే చేయండి, ఫాస్ట్గా పోయి సిటీ స్కాన్ చేసుకున్నాను. అయితే మీరు రండి బ్రదర్ అని అంటున్నాను. వాళ్ళు పోతుంటేగా వాళ్ళు నా మాట వినట్లేదు. ఎవరు? హాస్పిటల్ వాళ్ళు, పెద్ద హాస్పిటల్ కాబట్టి వాళ్ళు వినట్లేదు. సార్ ఇది పోలీస్ కేసు, పోలీస్ కోసం వెయిట్ చేస్తామంటున్నారు. లేదు మొదటిగా సిటీ స్కాన్ చేయండి, ఆయనకి ఏమి కాలేదు అంటున్నాను. సార్ కుదరదు సార్, సారీ సార్, కావాలంటే ఏదో మేనేజ్మెంట్ మాట్లాడుకుని అంటున్నారు. మేనేజ్మెంట్కి పోతే వాడేమంటున్నారు, 25,000 కడితే మేము ట్రీట్మెంట్ ఇస్తామంటున్నాడు. 25,000 అంటే నేను సిటీ స్కాన్ చేసుకుంటామంటున్నాడు. అయితే దేవుడు వెంటనే ఏం చెప్తున్నారు, మరలా చూడండి, నేను ఇప్పుడు కార్లో వచ్చినప్పుడు చెప్పిన ఒక మాట, అంతగా ఏం చెప్పినా, మీరు మామూలుగా ఇంట్లో కూర్చున్నారనుకోండి, సత్యం చెప్తున్నాను, మీరు పని పాట లేకుండా రెస్ట్ తీసుకోవాలని అట్లా మామూలుగా కూర్చున్నారనుకోండి, 100% మీతో దేవుడు మాట్లాడరు. దేవుడి దగ్గర అడిగితే మాత్రం 100% మీతో మాట్లాడతారు. ఆమేన్. నాకు చాలామందికి ఉన్న వ్యత్యాసం నేనే చెప్పుకుంటాను, నాకు తెలియదు మీరు ఎలా చేస్తారో. నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను మూవీ చూడాలంటే మూవీ చూస్తా, నేను మొత్తం క్లోజ్ చేసుకుని చూస్తా. ఎందుకు తెలుసా? దేవుడు మాట్లాడతాను భయపడుతుంది. అర్థమైందా? అంటే ఎందుకు తెలుసా, నేను అడిగాను అనుకోండి దేవుడి దగ్గర, దేవుడు ఖచ్చితంగా పని ఇచ్చేస్తారు. దేవుడు నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా పని ఉంటే 100 పని ఇచ్చేస్తారు, డ్రన్ డౌన్లోడ్ అయిపోతుంది నా మైండ్లో, నేను చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, మీరు దేవుడి దగ్గర పనికి అడిగితే 100% దేవుడు పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఖాళీగా ఉన్నప్పటికీ దేవుడితో అనుకోలేదనుకోండి, అస్సలు నీతో మాట్లాడరు. లేదంటే మాట్లాడని మీకు ఎరగదు. మీరు ఏది బెటర్ చెప్పండి, ఏది బెస్ట్ చెప్పండి, ఏది బెస్ట్? ఖాళీగా ఉన్న సమయం వెంటనే ఏం చేయాలి? దేవా ప్రభువా నేను ఏమి చేయాలి? ఇంతకుముందు చెప్పారా? ఆయన అగ్ని పెట్టగానే ఏం చెప్పిండని అనుకుంటున్నారు? తర్వాత ఏం జరిగింది? అగ్ని పెట్టగానే ఏష ఆరాధ్యం సెరఫీం వచ్చేసి నాకులు ముట్టేసింది కదా. ఓకే, ముట్టిన తర్వాత ఏం జరిగింది? ఆరాధ్యము పెట్టండి. ఆరాధ్యము 7వ వచనం తర్వాత ఏముంది? ఇదిగో ప్రభువా ఏషే ఆరాధ్యము నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. నీ దోషం తొలగిపోయిన తర్వాత అప్పుడు నేను ఎవరిని పంపెదను? చూసా వెంటనే ఏం జరిగింది అక్కడ? ఎవరు నేను పంపెదను అడిగారు. ఓకే, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హల్లెలూయా. పంపు అనగా మీరు కూడా అనును గాక. ఆమేన్. ప్రభువా చెప్పండి, ప్రభువా నేను ఉన్నాను, ఖాళీగా టీవీ రిమోట్లో చూసుకుని ఏది ఆపరేట్ చేయక తెలియకుండా కూర్చున్నాను చెప్పండి. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరనే మాట్లాడండి కనీసం. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఇదిగో అని మాట్లాడలేకపోతే నా పేరు మహేష్ పాల్ కాదు. ఆమేన్. నేను సేవకుడే కాదు. ఆమేన్. నేను మరలా డ్యూటీకి వెళ్ళిపోతాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడితో అడగండి ఏ పని చేయాలని. 100 పని మీకు చెప్తారు దేవుడు, 100 పని చెప్తారు. ఇదిగో అని మీరు రెడీగా ఉన్నట్లయితే, ఇదిగో నేను చూడు ఆయన అడుగుతున్నారు, పాపం అడుగుతున్నారు లేదా? ఎవరు? నేను పంపుతానన్నారు. ఇదిగో చెప్పండి, ఇదిగో అని చెప్పినవాడు ధన్యుడు. ఆమేన్. దేవుడు పరిచర్య కోసము పరిగెత్తినవాడు, గట్టిగా చెప్పండి, దేవుడు పరిచర్య కోసము పరిగెత్తినవాడు ధన్యుడు. ఆమేన్. సో ఆ రోజు అలా జరిగిపోయింది. ఆ రోజు ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పారు దేవుడు. ఇది వర్డ్ టు వర్డ్ నేను ఆమెకి చెప్పినాను. సో సడన్గా 25,000 అడగానే ఏం చేయమన్నారు దేవుడు? వెంటనే 25,000 అనగానే మీకు ఏమనిపించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఆల్రెడీ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నా, ఓకేనా? తర్వాత 25,000 ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరు చూడాలి? ఎగ్జాక్ట్ జరిగింది చెప్పాలా? లేదు, నేను దేవుడు చూస్తా. ఇది కూడా ఆమె పక్కన ఉంది,
వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ కూతురు, ముగ్గురు ఉన్నారు లేడీస్. ఈయన ఇక్కడ రిసెప్షన్ డోరు. ఈయన చెప్తున్నాను, సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ స్కాన్ చేయండి అంటున్నాను. మేము చేయమన్నాను ఫస్ట్. తర్వాత ఏం చెప్పారు, 25,000 కట్టండి మేము చేస్తాను. నేను వెంటనే ఇట్లా తిరిగినా అంతే. వెంటనే ఎవరికి తిరిగినా, వాళ్ళ అమ్మ దగ్గర తిరిగినా. ఆమె ఏం చేసింది, ఆమె ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ డైలాగ్. మీరు అందరూ కెమెరా పెట్టి ఉంటే బాగుంటుంది. నేను కూడా కెమెరా పెట్టుకుని నడుచుకోవాలి ఇప్పటి నుంచి. నేను ఎట్లా ఫీలింగ్స్ వస్తుంది, నేను ఫేషియల్ రియాక్షన్స్ ఎట్లా అవుతుంది, ఏమి నేను అనుకుంటున్నా, దానికి ఒక మైక్ రికార్డర్, నా మనసులో అనుకున్నది ఒక రికార్డర్, ఆత్మలో అనుకున్నది ఒక రికార్డర్ పెట్టాలి, అప్పుడు బాగుంటుంది. నాకు దొరికిందిరా ఏమైనా అన్నట్టు అట్లేం అనుకోలేదు. కానీ 20 ఎంత సార్, 25,000. నేను సత్యం చెప్తాను. నేను ఇట్లా చూస్తే దేవుడు వెంటనే ఏమన్నాడు, నీకు 50,000 ఇచ్చినా కదా 25,000 పంపించి అన్నాడు. హల్లెలూయా. అంత సింపుల్ అయిపోయింది మ్యాటర్. అప్పటికే వేడివేడిగా, అది కూడా మీకు తెలుసు కదా. నేను ఈ సేవకు రాగానే మొదటిగా వచ్చిన ఆలోచనలు ఎలా బ్రతుకుతాం అంతే కదా అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే మా ఇంట్లో నాకు రాదు, అక్కకు వచ్చింది, నా పిల్లలకి ఫీజు ఎలా కట్టాలని వచ్చింది. ఆమెకు ఫస్ట్ తలంపు వచ్చింది, ఫీజు ఎలాగా కట్టాలి. సో ఫీజు ఎలా కట్టాలనుకున్న వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ఏంటిది, అదే వారంలో ఆమెకు ప్రవచనం వచ్చేస్తుంది. మరలా వినండి, ప్రవచనం వల్ల మేము బ్రతుకుతున్నాం. ఆమేన్. ప్రవచనం ఏమో తెలుసు కదా, మీకు దేవుడు ఒక ధనం ఇవ్వబోతున్నారు అనేసారు. సో ఆమె యాక్చువల్గా దయించని థామస్ గారి దగ్గర వెళ్ళిందేమో ఆ రోజుకి, అంతే కదప్పా. సో ఆయన అన్న చెప్పేసిండు, నేను ఎవరి దగ్గర వెళ్ళలేదు, కానీ ఆ రోజు నేనున్న నాకు దేవుడు మాట్లాడారంటే, నీకు మస్కట్ నుంచి డబ్బులు వస్తున్నారు దేవుడు. హల్లెలూయా. నాకు స్పెసిఫిక్గా మస్కట్ నుంచి డబ్బులు వస్తుందని చెప్పారు. మస్కట్లో మన పాత సంఘం ఉంది, అంతే. వాళ్ళు డబ్బులు ఇస్తారు, నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు, కానీ మస్కట్ నుంచి వస్తుంది చెప్పారు. నేను ఆమె చెప్పగానే ఆమె చెప్పింది, నాకు దేవుడు ఇస్తానని చెప్పేసి నాకు ప్రవచనం వచ్చిందంటే నాకు కూడా చెప్పారు, కానీ మస్కట్ నుంచి దేవుడు వస్తున్నాడు. అక్క ఏమని నన్ను అడుగుతుందంటే, అని మస్కట్ నుంచి ఎవరన్నా కాల్ చేశారని అడుగుతుంది. మస్కట్ నుంచి ఎవరన్నా కాల్ చేశారంటే, మస్కట్ నుంచి ఎవరు కాల్ చేయలేదు అని నేను. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పారు, 2 రోజు ఎగ్జాక్ట్ 2 డేస్లో 50,000 రూపాయలు అకౌంట్లో పడింది. హల్లెలూయా. 50,000 రూపీస్ అకౌంట్లో పడింది. పడిన తర్వాత ఏమిటి మ్యాటరు, పడినప్పుడు నా బాధలు ఏంటంటే, సేవ అప్పుడే మొదలు పెడుతున్నాం. సో ఈ డబ్బు ఎట్లా పెంచాలో తెలియదు కదా. సేవ అనగానే దేనికి పెంచాలి, సేవ అనగానే దేనికి పెంచాలి. మొదటిగా పెట్రోల్స్ పెంచాలా? పెట్రోల్స్ పెంచేసినా 50,000 అవసరం లేదు కదా. నేను పిల్లలు తినొచ్చా, మేము తినొచ్చా, ఆ డబ్బుతో మేము అన్నం తినొచ్చా లేదా, ఇదన్నీ నాకు క్వశ్చన్స్ ఉండేది. కాబట్టి నేను ఆ డబ్బులు నేను ముట్టాలని అనుకోలేదు కనుక నేను అక్కతో చెప్తున్నాను, లేదు ఇది దేవుడు సేవ కోసం ఇచ్చి ఉంటారేమో కదా, అందుకోసం ఈ డబ్బులు ఎలా ముడతాం, మనం ముట్టలేము. లేదంటే అక్క ఏం చెప్తుంటే, లేదు దేవుడు మన బిడ్డలకి స్కూల్ ఫీజు కోసం నేను ఏడ్చి ప్రార్థన చేశాను, దానికోసం దేవుడు ఇచ్చారంటుంది. ఆమె కరెక్ట్గానే చెప్తుంది. ఆమె ప్రార్థన చేసిన వాళ్ళకి వచ్చింది. నేను ప్రార్థన చేయలేదు, నేను ప్రవచనం విన్నాను అంతే. దేవుడి దగ్గర డైరెక్ట్గా విన్నాను. కాబట్టి ఇది ఎందుకు నేను అడగలేదు, దేవుడు చెప్పారు, నేను అదే చెప్పిన అక్కకి, అంతే. సింపుల్, నో డౌట్. ఎందుకు దేవా ఇస్తాను, నేను అడగను. ఆమేన్. అట్లా జరిగింది. సో కానీ మా ఇద్దరికి వాక్వాదం ఏం జరగలేదు. సరే దేవుడి దగ్గర అడిగి చేస్తాం. ఏమన్నాను, ఈ 50,000 వచ్చింది కదా, దేవుడి దగ్గర అడిగి చేస్తామంటే వెంటనే నెక్స్ట్ రోజే జీమెయిల్లో ఏమొచ్చింది, దిస్ మనీ షుడ్ బి యూస్డ్ ఫార్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పర్పస్. నాకు ఇంకా అక్షరాలు గుర్తుకుంది. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా కల్లారన జీమెయిల్ అట్లనే కనిపిస్తుంది నేను మాట్లాడుతుండగా. అంటే ఈ డబ్బు మీ పిల్లలు చదువుల కొరకు ఇవ్వబడిందని అంత క్లియర్గా రాసి పంపించారు. ఆమేన్. సో ఈ డబ్బే చెప్పండి, ఈ డబ్బే ఆ డబ్బు. నా దగ్గర వేరే డబ్బు ఏమీ లేదు. కాబట్టి అక్కడ అమ్మ సిటీ స్కాన్, అమ్మ అయ్యో అంతే. ఇక్కడ అయ్యో చెప్పని ముందు ఏమైంది, అక్కడ కార్డు గీకి అనేసారు దేవుడు. వెంటనే కార్డు గీకిన, డబ్బులు కట్టిన. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ పాయింట్, ఇక్కడ ఆ సాక్ష్యం చెప్పడానికి కోసం నేను ఈరోజు రాలేదు. నేను చెప్పింది అంటే అర్థం చేసుకోవడానికి, ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పండి. ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ఎస్ఎకేల్లో ఎట్లా వాడారంటే, ఎగ్జాక్ట్ ఏం విన్నాడో అదే చెప్పాడు, అది ప్రవచనం. వేడు విని తర్వాత దాన్ని కలిపి చెప్పడం కూడా ప్రవచనమే, కానీ ఇది ఒక స్పెషల్ ప్రవచనం. అంతే. అమ్మ నాన్న సడన్గా వచ్చేసారు, నేను డబ్బులు వచ్చేసాను. అప్పుడు ఆ డాడీ వచ్చేసారు, ఆ మామయ్య వచ్చేసారు, ఎవడు ప్యారలెటిక్ ఇట్లా వచ్చింది కదా, ఆయన వచ్చేసిండు, అందరూ వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడితో వెళ్ళాలి కదా. నేను అమ్మ ఇప్పుడు అమౌంట్ కట్టిస్తాను, మీరు సిటీ స్కాన్ చేసుకొని నాకు చెప్పండి అన్నాను. నా నంబర్ తీసుకొని అని చెప్పేసి నా నంబర్ ఇచ్చిన వాళ్ళకి. నంబర్ ఇచ్చేసి నేను వస్తున్నానో లేదో చూడండి జాగ్రత్త, నంబర్ ఇచ్చేసా, పని అయిపోయిందా లేదా, ఇంటికి వెళ్ళిపోయా లేదా. ఎందుకంటే నా డాడీకి
ప్రార్థన ఇదంతా నచ్చదు కాబట్టి, నేను చేసినదే పిచ్చివాడు అనుకుంటున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను. జాగ్రత్తనండి, నేను వెళ్తున్నాం. దేవుడు మరలా నాతో మాట్లాడారు. ఏం చెప్పారు తెలుసా? నువ్వు మరలా నీ అమ్మ ద్వారా, వినండి, మీ అమ్మ ద్వారా నువ్వు నేను చెప్పిన మాటని వాళ్ళ అమ్మకి పలుకన్నారు. ఎవరమ్మకి? ఆ చనిపోయిన వాడు అమ్మకి అంటే భార్యకి నువ్వు పలకమన్నాను. ఎగ్జాక్ట్ వర్డ్ అంట, ఏమి చేంజ్ చేయదన్నారు. సో నేను ఆ అమ్మతో చెప్తున్నాను, అమ్మ దేవుడు పలికింది జాగ్రత్త నువ్వు. ఒక అతను చనిపోయి ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. దేవుడు ఏం పలకారో అది పలకారు. అవును అవును ప్రార్థన చేస్తామా అమ్మ. అంత లోపల సెంటిమెంట్ అయిపోయింది. అమ్మ విను ఫస్ట్ విను, నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా గమనించు. దేవుడు ఏం చెప్పారో అది మాత్రం చెప్పు, ఎక్స్ట్రా చెప్పద్దు. దేవుడు ఏం చెప్పారో అది మాత్రం చెప్పు, ఎక్స్ట్రా చెప్పదు. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు నీ భర్తని ముట్టి ఆయన స్వస్థపరిచారు, ఆయనకి 2వ జీవము ఇచ్చారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. ఇంతే మాట. ఇది తప్ప మరి ఏం చెప్పదు. అర్థమైందా? మా విను అమ్మ 2 నిమిషంలో ఆమె ఏడుస్తుంది. నేను మరలా మా విను, ఇది తప్ప మరి ఏం చెప్పదు. అర్థమైందా? యేసు ప్రభువుని నమ్ముకోదంతా కథలన్నీ చెప్పొద్దు, ఇంత మాత్రం చెప్పను. ఇట్లా తీసుకుని వెళ్తున్నాను, అమ్మ చేయి పట్టుకుని వెళ్తున్నాను అంటే ఇది నా అమ్మ. ఒక మాట మీకు దేవుడు చెప్పమన్నారంటే చెప్తున్నాను. మరలా నా అమ్మ ఏడుస్తుంది అటు సైడ్. ఏడ్చి మీ భర్తకి ఏం కాదండి ఎక్స్ట్రా, ఇంకా మళ్ళీ మీ భర్తకి ఏం కాదండి దేవుడు ఉన్నారండి అని. నేను పక్క నుంచి మా యేసుప్రభు మీకు స్వస్థపరిచేశారండి, ఆయనకి థ్యాంక్స్ చెప్పని అన్నారు. అబ్బా నేను అనుకున్నాను హల్లెలూయా. ఈ సెకండ్ అయిన తర్వాత చూడాలి, ఈమె ఏడుస్తుంది ఆమె ఏడుస్తుంది, ఆమె ఏడుస్తుంది ఈమె ఏడుస్తుంది, కట్టుకుని ఏడుస్తున్నారు ఇద్దరు. నా అమ్మకి అంత దేవుడు మనసు ఇచ్చారు, దేవుడి స్తోత్రం. సో అక్కడ నిజంగా జరగాలంటే, ఈ అద్భుతం జరగడానికి ఏడుపే అవసరం లేదు. చెప్పండి, ఈ అద్భుతం జరగడానికి సింపుల్ ఫెయిత్. ఏంటంటే యేసుప్రభు చెప్పిండు, అదే జరుగుతుంది. నువ్వు నేను ఏం పని చేస్తున్నా ఇక్కడ చెప్పండి. నేనేం పని చేస్తా, నా అమ్మ ఏం పని చేస్తా చెప్పండి. ఏం పని చేస్తారు? ఇదిగో నేను ఉన్నాను అన్నాం, అంతే. ఏమన్నాము? ఎవరు వెళ్తారు, ఎవరు వాళ్ళ దగ్గర పోతారు? ఇదిగో నేను ఉన్నాను అన్నాను. దాంతోపాటు దేవుడు నెక్స్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన అమ్మాని సెలెక్ట్ చేశారు. ఉన్న వాళ్ళు ఎవరికి విశ్వాసం లేదు కాబట్టి అమ్మాని సెలెక్ట్ చేశారు. అమ్మని కూడా అదే డైలాగ్ అన్నారు. మరలా చెప్తున్నాను, సమ్ ప్రాఫెసీస్ అందరు వినండి, కొన్ని ప్రవచనాలు ఎగ్జాక్ట్ డిటో జరుగుతుంది. చెప్పండి, ఎగ్జాక్ట్. విన్నది మాత్రమే చెప్పాలి, దానికి ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఏడ్చినా సరే, మీరు పొంగి పొరలి ఇటు తిప్పి అటు తిప్పి ఎన్ని అమ్మా అయ్యా ఏసయ్యా దిగు, ఏం జరగదు అక్కడ మ్యాటర్. అర్థమైందా లేదా ఎవరికన్నా? అందుకే దేవుడి దగ్గర అడగమని చెప్తాను. నేను ఒక సింపుల్ టిప్స్ ఇచ్చేసి నేను ముగిస్తున్నా టైం. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది చెప్పడానికి. అయితే దేవుడు ఏం చెప్తున్నారు వినడం మాత్రమే ఇంపార్టెంట్. ఎవరో మీకు ప్రార్థన అడుగుతున్నారు, ఇప్పుడు ప్రవచన ఆత్మని మీకు విడుదల చేయబోతున్నారు, అంతే కదా? ఇప్పుడు మీ దగ్గర ప్రార్థన అడుగుతున్నారు, 2 విషయం ముఖ్యంగా చేయండి. ఏం చేయాలి? సీరియస్ మ్యాటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నారు కదా మనకి ఆన్మైనీస్లో ఏం పెట్టారు? ఒక బిడ్డ కిడ్నీ ఏమైందంట, కిడ్నీ అది సరే ఇంటెస్టైన్ ఏమైందంట, లంగ్స్కి వచ్చేసిందంట, లంగ్స్ లోపలికి వచ్చిందని మన ఆన్మైనీస్లో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినాం. నేను ఏమంటున్నాను, ఒకటే ఆప్షన్. ఫస్ట్ మీకు అంత దేవుడి ఆత్మ లేకపోతే, దేవుడిలో మీరు అంతగా బలంగా లేకపోతే ఒక్క విషయం ఫస్ట్ చేయండి. ఏం చేయాలంటే మొదటిగా ప్రార్థన చేయండి. చెప్పండి, మొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాడు, మీ అందరికీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేస్తాడు మామూలుగా ప్రార్థన చేయొద్దు. మరలా చదువు, మామూలుగా అట్లీస్ట్ మోకరించి ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మీకు నిజంగా కనికరం వచ్చినట్లయితే, మీకు నిజంగా నేను చెప్పిన తిరిగి చేయండి. నాకు కనికరం వచ్చినట్లయితే వెంటనే దేవుడి సన్నిధిలో మోకరించి వారి కోసం 1 నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఆమేన్. ఫస్ట్ పాయింట్, ఫోన్లో జరగాల్సిన మ్యాటర్. ఫస్ట్ పాయింట్ ఓకే. జరిగిన తర్వాత 2వ విషయం, ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడే దేవుడు మీకు ఖచ్చితంగా బయలుపరచబడాలి. ఏం బయలుపరుస్తారు? మీరు నోట్లో పలుకుతున్న మీ బ్రతుకుతారు మా అని చెప్పేస్తారు. మీరు తెలియక ఏం చెప్తారు? ఆ కొడుకు ఆటోమేటిక్గా వస్తుంది మీకు అంతా. నేను ఇది మొత్తం 40 గంటలు చెప్పబోతున్నాను కాబట్టి అందరూ సరదాగా ఇదంతా నేర్చుకోవాలని కోరుతున్నాను. యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా లేట్గా వచ్చిన వాళ్ళందరూ దాంట్లో చూడాలనుకున్నాను. లాస్ట్ వీక్ మెసేజ్, ఈ వీక్ మెసేజ్ ఎప్పుడు కంటిన్యూస్ సీరియస్. ప్రవచనం గురించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఎవడు మీకు అట్లా బోధించలేరు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది బోధించిన వాడు యేసు ప్రభు. ఆమేన్. నా దగ్గర నోట్స్ ఏం లేదు, అంతా ఇక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది. ఆమేన్. సో దేవుడు ఏమంటున్నారంటే అక్కడ మొదటిగా ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఒకవేళ దాంతోనే మీ దేవుడు మీకు బయలుపరిస్తే సంతోషం, దేవుడి స్తోత్రం. ఓకే. 2వ విషయం అడగాల్సింది, వాళ్ళు బ్రతుకుతారా చనిపోతారా? ఈ కొడుకున్నాడు ఇక్కడ, ఈయన బ్రతుకుతారా? న్యూ బార్న్ బేబీ ఇన్ సీరియస్ కండిషన్,
సీరియస్ కండిషన్స్. డాక్టర్స్ డిడ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ, బట్ బ్రీతింగ్ ఈజ్ ఓన్లీ 30%. బ్రీతింగ్ లేదు. బాబు అయితే ఓకే ఉన్నాడు కానీ బ్రీతింగ్ లేదు. ఈ షుడ్ లివ్ అట్ కాస్ట్. ఏంటంట, ఎంత కాస్టో తెలియదు ఇప్పుడు మనకి. ఈ షుడ్ లివ్ అట్ కాస్ట్. ఇది జరిగిన తర్వాత కాస్ట్ ఉండదు, ఏముండదు, మీకు అది ఆల్రెడీ ప్రకటించిన కదా. ఇప్పుడు మాత్రం ఏదైనా ఏమైనా ఎన్ని కాస్ట్ అయినా అని బ్రతకాలి. గాడ్ హ్యావ్ టు సెండ్ బ్రెత్ దట్ బాయ్ షల్ లివ్. ఇట్లా వాళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. హల్లెలూయా. ఇట్లా వందలు కుప్పలు వేలు మెసేజ్ చూసేశాను. సో మీకు నేను అడ్వైస్ ఇస్తున్నది ఏంటంటే, రెండవది విషయం ఏం తెలుసుకోవాలి, ఈ బాబు చెప్పండి బ్రతుకుతారా లేదా, ఇది దేవుడి దగ్గర అడగండి. పోనీ దీనికి సూచన అడగండి, దీనిని గట్టిగా నమ్మండి. దేవుడు ఏం చెప్తారో వినండి. ఎందుకంటే మీరు క్రైస్తవులు, చెప్పండి మీరు క్రైస్తవులు, మీకు జవాబు దేవుడు ఇస్తారు. మీరు అడుగుతున్నప్పుడే ఇవ్వలేకపోతే ఇంకా ఎవడు అడిగితే ఇస్తాడు దేవుడు. ఆమేన్. బిడ్డ పుట్టలేని వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం, బిడ్డ పుడుతుంది అంటున్నాం. చెప్పగానే మీ వాళ్ళకి బిడ్డలో పుడుతుంది అంటే కదా, గర్భం అవుతారు. కానీ మాత్రం చర్చికి మాత్రం ఎందుకు ప్రయాణం, చెప్పండి ప్రయాణించాలి, అంత దూరం ప్రయాణం రావాలి కదా. ప్రయాణం చేయకూడదు. డాక్టరు 3 నెలల వరకు డాక్టర్ ప్రయాణం చేయకూడదు. సో ఎక్కడ పోకూడదు, మీరు జ్ఞానం తెచ్చుకున్నారు, ఎక్కడ పోకూడదు, మీరు 100% డాక్టర్ దగ్గర వెళ్ళనే కూడదు. 3 నెలల ప్రయాణం చేయకూడదు అన్నారా, ఇంట్లోనే మూసుకుని కూర్చోండి. అలాగా దేవుడి దగ్గర అడగండి. మరలా చెప్తాను, దేవుడి దగ్గర అడగండి. ఏం అడగాలి, ఈయన చనిపోతారా బ్రతుకుతారా, ఇక్కడ చర్చికి రావాలా వద్దా, దేవుడి దగ్గర అడగాలి. డాక్టర్ ఎవడు చెప్పడానికి, వారి వల్ల బిడ్డ పుట్టిందా, ఎవరి వల్ల పుట్టింది, దేవుడు వల్ల. మరి ఎవరు అడగాలి, రావాల వద్దని ఎవరు అడగాలి. నెక్స్ట్ టైం మాత్రం చాలా సీరియస్గా ఉండండి ఈ విషయంలో. ఎంత అరవాలని కాదు, దేవుడు కోపంకి వచ్చిందనుకోండి ఎవరు ఉండరు ఇక్కడ. మీకు పాపం ఒక విషయం తెలీదు. ఇలాగ ఎంతమంది అభాషణ అయిపోయారో మీకు తెలియదు. ఇప్పుడు నేను పలుకుతున్నాను, ఏ బిడ్డ మాకు గర్భమైందో ఆ బిడ్డకి అభాషణ అవ్వడానికి చాలా 99% ఛాన్స్ ఉన్నాయి. కాపాడిన వాడు ధన్యుడు. నేను డైరెక్ట్ రాసిస్తా. 99% రిస్క్ ఉంది అమ్మా, దేవుడు చెప్తున్నారు. ఇది ఏం చేయగలమో చెప్పండి, ఏమీ చేయగలేము. ఆమెకి జ్ఞానం రావాలి. ఆమెకే జ్ఞానం వచ్చి దేవుడిచ్చారు గర్భము. ఇది నేను మీరు సెపరేట్గా ఒక రోజు సెపరేట్గా మార్నింగ్ టు ఈవినింగ్ చెప్పాలనుకున్నాను. కొన్ని రహస్యాలు 100% జరుగుతున్న రహస్యాలన్నీ ఈజీగా చెప్పగలను. ఓకే. అయితే చాలామంది పాపం ప్రార్థన చేసుకొని పెట్టడం. ఒక బిడ్డ లేటుగా కంటే, ఫస్ట్ వినండి, ఒక బిడ్డ లేటుగా కంటే 100% దానికి అబార్షన్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. 100% వాళ్ళకి 99% ఛాన్స్ ఉంది అంటున్నా. అర్థమైంది ఏంటన్నా, 100% వాళ్ళ మీద దురాత్మ ఆ బిడ్డని చంపడానికి వస్తుంది. కాపాడడానికి మాత్రం 1% ఛాన్స్ ఉన్నాయి. దేవుడు కృప ఉంటే కాపాడగలం. హల్లెలూయా. ఆ బిడ్డ దేవుడు వాక్యం చదివితే కాపాడగలం. హల్లెలూయా. మరలా దేవుడి దగ్గర ఆమె అత్తుకుని ఉంటే కాపాడగలం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆమెకి వద్దని అనుకుంటే మనం ఏం చేయలేం. ఆ 1% ఛాన్స్ దేవుడికి వదిలేస్తాం. ఆ 1% బ్రతకొచ్చు, ఆ భాషను అవ్వచ్చు. ఓకే. ఇది ఇంపార్టెంట్ విషయం. సో ప్రవచనము అందరూ ఇది చదవండి. ఇది వాక్యం పెట్టండి. 19వ అధ్యాయము 10వ వచనం ఏముంది, ద టెస్టిమనీ, ఇది మాత్రం చదువుతాం. ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ చెప్పండి నాతో పాటు, ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ is the spirit of prophecy. The testimony of Jesus is the spirit of prophecy. the testimony of Jesus is the spirit of prophecy. అంటే దేవుడికి మీరు ఇచ్చిన సాక్ష్యం అది ప్రవచన ఆత్మ అని అర్థం. సో ఇక్కడ ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ఏమవుతుంది, ప్రవచనంగా మారిపోతుంది. అది ఎవరికో జరిగింది కాదు, క్లాప్ కొట్టడానికి కోసం వాక్యం చెప్పట్లేదు, సాక్షి చెప్పలేదు. అది ఆత్మగా మీ మీద కమ్మడానికి దేవుడు నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఆ సాక్ష్యం వాళ్ళకి జరగలేదు, మీకు కూడా జరుగుతుందని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. దట్స్ వై ఈ సాక్ష్యము ప్రవచనంగా మారుతుంది. సాక్ష్యము మీరు వింటున్న సాక్ష్యం, చెప్పండి, మీరు వింటున్న సాక్ష్యము మీకు ప్రవచనంగా మారవచ్చు. అంత పవిత్రమైన లేఖనం అది. ఆమేన్. సో ఇది ఇంపార్టెంట్ తెలుసుకో. అలాగనే ప్రవచించినప్పుడు మన చేతిలో మన స్వాధీనం ఉంది. ప్రవచనం ఏంటిది, 1 కొరింథీయులు 14వ అధ్యాయము 32వ వచనం. 1 కొరింథీయులు 14:32 చెప్తుంది, ద స్పిరిట్ ఆఫ్ ఎ ప్రాఫెసీ ఈ సబ్జెక్ట్ టు ప్రాఫిట్స్. చెప్పండి, ఈ సబ్జెక్ట్ టు ప్రాఫిట్స్. సో ప్రవచించిన వాడు తెలుగులో వచ్చాడు, నాకు తెలుగు రాదు. అందరు చెప్పండి, ప్రవక్త ఆత్మ
ప్రవక్తలు స్వాధీనములను ఉన్నవి. ఆమేన్. ఎవరు స్వాధీనం ఉంది? దేవుడు పలుకుతారు. అన్నమేనండి, మా దేవుడు పలుకుతారు. కానీ మీరు ఖచ్చితంగా ఆపొచ్చు. దేవుడు పలకమంటారు, మీరేం చేస్తారు? ఎన్నిసార్లు జరిగి ఉంటుంది మీకు అందరికీ? దేవుడు మంట పుట్టి ఉంటారు, మీ హాస్పిటల్ పోయి ఉంటారు, ఆ బెడ్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయండి మీకు చెప్పి ఉంటారు దేవుడు. మీరు అట్లా రోడ్డు క్రాస్ చేస్తుంటారు, అంటే మీరు ఆ రూమ్ క్రాస్ చేస్తుంటారు, కానీ ఏం చేస్తారు? చేయాల వద్దా అనుకుంటారు, తర్వాత క్రాస్ చేసేస్తారు. మీకు దేవుడు ఆల్రెడీ నోట్లో మాట్లాడారు, కడుపులో మంట పెట్టించారు, ఆయనను మీరేం చేశారు? చేయకుండా. నేను ఈరోజు బయటకు వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ మంచి ప్రోగ్రాం వస్తుంది టీవీలో. ఎవరు ఆపారు ప్రవచనాన్ని? మీరే అది. అందుకే చెప్తున్నాను, ప్రవక్త ఆత్మ ఏంటి బా తెలుగులో? ప్రవక్తలు ఆత్మలు, ప్రవక్తలు స్వాధీనం. అంటే 2 విషయాలు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను ప్రవక్త అనుకోండి, నేను ప్రవక్త, నాకు దేవుడు చెప్పిన విషయాలు నేను ఆపివేయచ్చు. నేను అర్థమైంది కదా? దేవుడు చెప్పి నేను మీకు చెప్పకుండా ఆపివేయచ్చు. అలాగనే విశ్వాసులు ఆ ప్రవచనం పొందకుండా కూడా ఉండొచ్చు. మీరు విశ్వాసం అయితే నేను చెప్పిన ప్రవచనం మీరు ఆమెను చెప్పి పొందుకుంటారు, కానీ అది మీరు నిరాకరించవచ్చు, మీరు తునీకరించవచ్చు. ఏం చేయొచ్చు? మీరు నిర్లక్ష్యం పట్టచ్చు. దానివల్ల ఏమవుతుంది? ప్రవచనం ఏమవుతుంది? మిస్ అయిపోతుంది. యేసునామములో ఆమేన్. ప్రవచనం ఏమవుతుంది? 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటేంటిది? మన చేతిలో ఉంది. చెప్పండి, మన చేతిలో ఉంది. ప్రవచనము నా చేతిలో ఉంది. అదే ప్రవచనం నెరవేర్చడానికి ఇంకొక చేతి కూడా ఉంది, ఆపోజిట్ వాడి పార్టీవి. కానీ నా దగ్గర ఎక్కువ ఉంది, వాడి దగ్గర తక్కువ ఉంది. పర్సనల్ తేడా ఉంది. ఓకేనా? అర్థం చేసుకోండి. నా దగ్గర ఎక్కువ ఉంది, వాడి దగ్గర తక్కువ ఉంది. అందుకే దేవుడు ఇబ్రూ 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఏమన్నాడంటే, అందరూ ప్రామిస్ పొందుకునే వాళ్ళంట, అందరూ వాగ్దానంలో పొందుకునే వాళ్ళే, కానీ అందరికీ అది జరగలేదంట. అందరికీ దేవుడు పలికారు, కానీ అందరూ విన్న వాక్యాన్ని విశ్వాసంతో కలపలేదంట. కలపలేని వల్ల ఏమైంది? వాళ్ళకి జరగలేదు. ఫాస్ట్గా చదివేసండి. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం మరొక బంధుర ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అనుకొను. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటించబడినట్టు మీకు కూడా శుభవార్త ప్రకటించబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. విన్న వాక్యం ఏంది? విన్న ప్రవచనం ఏమైంది? నిష్ప్రయోజనమైంది. సో ఎవరి వల్ల నిష్ప్రయోజనం అవ్వచ్చు? మీ వలన కూడా అవ్వచ్చు, నా వలన అవ్వచ్చు, మీ వలన అవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రవక్తల ఆత్మ, ప్రవక్తల స్వాధీనం ఉంది. అంటే నా చేతిలో ఉంది, నేను చెప్పాలా వద్దా నేను నిర్ణయించుకోవాలి. ఆమేన్. సో లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. అయితే పోయిన వారం మనం ఒక ప్లాట్కి వెళ్ళినాం. ఆ ప్లాట్కి వెళ్ళినప్పుడు అదే ఒక తమ్ముడు ఒక ప్లాట్ కొన్నాడు. కొన్న ప్లాట్ ఏమైంది? మోసపరిచాడు. అక్కడ ఉన్న వాళ్ళు మోసపరుచుకున్నాడు. కాబట్టి అది ఒక రోడ్డు అనమాట. అటు సైడ్ నుంచి చూస్తే అది రోడ్డు, ఇటు సైడ్ నుంచి చూస్తే అది ప్లాట్. 2 లేఅవుట్ ఉందన్నమాట. ఒకటే ప్లాట్కి అటు సైడ్ ఎండ్ లేఅవుట్ లాస్ట్ లైన్, ఇది ఎండ్ లేఅవుట్ లాస్ట్ లైన్, 2 మిక్స్ అయ్యి ఓవర్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఓవర్లాప్ అయిన వల్ల ఏమై జరిగింది? ఇక్కడ మేము అక్కడ పోయి ప్రార్థన చేయడానికి పోయినాం, పిలిచారు తమ్ముడు, పోయినాను. సో ప్లాట్లో ఉండేసి మాట్లాడే లోపలనే రైట్ సైడ్ హిందూ, లెఫ్ట్ సైడ్ ముస్లిం, ఎంట్లో స్ట్రైట్లో ఇంకొక గ్యాంగ్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఏం చెప్పారంటే, సార్ ఏం చూస్తున్నారు అన్నారు. ఏం లేదమ్మా, ఇది ఈ రోడ్ ఉంది కదా, రోడ్ కాదు, ఈ ప్లాట్ ఉంది కదా, ఈ ప్లాట్ ఈ తమ్ముడిది, దానికోసం వచ్చినామంటే, లేదండి ఇది రోడ్ అండి, ఎవరో మిమ్మల్ని మోసం చేస్తారని. అందరూ కలిసి ఏం చెప్పారు? ఇది మోసం పరిచారు సార్, అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ మీరు కట్టారనుకోండి, ఈ ప్లాట్లో మీరు కట్టారంటే మేము ఈ కాలనీలో ఉన్న అందరూ కేసు పెడతాము, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసేస్తారు, కాబట్టి మీరు మోసపోయారు, మీరు వాళ్ళతోనే మాట్లాడుకుని అన్నారు. ఇది మాట్లాడిన ఒక ఫ్యామిలీ ఉంది. ఓకే, ఇప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నానంటే ప్రార్థన చేయమన్నారు. ఓకే, సో వీళ్ళందరి మాట విన్నాం, కొంతసేపు వాళ్ళతోనే ఉన్నాము. వినిన తర్వాత నేను ఇది నడవదన్నాను. ఏమన్నాను? ఇది ఇట్లా నడవదని చెప్పేసి నేను బయటకు వచ్చేసి, ఓకే అందరూ వినండి, నేను ఇక్కడ ఏం చెప్తున్నా జరుగుతుంది అని గట్టిగా అరిచిన. ఏమన్నాను? నేను హ్యాట్ తీసుకున్నట్టు, అంటే నేను ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకున్నట్టు అందరికి మామూలుగా మాట్లాడినాను. తర్వాత ఇప్పుడు నేను ప్రవచన క్యాప్ వేసుకున్నాను. ఏంటిది ఇది?
అంత క్యాప్ వేసుకున్నట్టు నేను నవ్ ఇట్స్ ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంటారు కదా. ఇప్పుడు నేను నీ తండ్రిరా అంటారు కదా, నీ డాడీ ఇప్పుడు ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంటారు. అట్లా నేను ఏం చేశాను అక్కడ, ఈరోజు పిల్లలకి అందరికి పడలేదేమో, ఓకే నా ప్రవచనం ఆమేన్. అయితే నేనేమనంటే ఇప్పుడు నేను చెప్పితే జరుగుతున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా జరుగుతుంది తెలుసా అమ్మా, ఈయనకి ప్రాబ్లం వచ్చినట్లయితే మీ ప్లాట్ కూడా ప్రాబ్లం ఉండాలి కదా అన్నాను. ఏమన్నాను, నీ ప్లాట్ ఏదన్నాను, ఈ రోడ్డు పక్కన ఈయన ప్లాట్ పక్కన ఆమె ప్లాట్, ఈయనకే రోడ్ వస్తుంటే నీ ప్లాట్కి ఎవడో కబ్జా చేశారు కదా అన్నాడు. అవునన్నా అన్నాడు. ఆమె కబ్జా చేసిన ఆమెనే వచ్చేసి మనకి ఖాళీలో కేసు పెడతాను అనింది. తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఎట్లా చెప్తుంది, వేరే వాళ్ళు ఈ ప్లాట్ వాళ్ళది అంటున్నారన్నా, ఇప్పుడు మాకు రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం దీనికని. వాళ్ళ బంటలన్నీ వేసింది పాపం, కానీ ఆమెకు లేదు. నేను ఇప్పుడు ప్రవచనాత్మ నింపబడినాను. హల్లెలూయా. ప్రవచనాత్మతో నింపబడి ఏం చెప్తున్నాను, మా నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది, రండి ఏపా అందరూ రండి అని చెప్పేసి స్ట్రైట్గా ప్లాట్ మధ్యలో వెళ్ళినాం. ప్లాట్ మధ్యలో వెళ్ళేసి మోకరించిన, ఎండలు రాళ్ళు వేసేసి డైరెక్ట్గా రాళ్ళ మీద బంటల మీద మోకరించి ప్రార్థన చేసినాను. ఈ ప్లాట్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు, అటు సైడ్ ముస్లిం వాళ్ళ అయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ, తర్వాత ఇటు సైడ్ ఒక హిందువులు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళ కూతురు, అటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు నన్ను. అందరూ చూస్తున్నా ప్రార్థన చేసేసాను. ప్రార్థన చేసామా రండి, మీకు కూడా దేవుడు చెప్తున్నారు ప్లాట్ ఇస్తున్నారు, యేసుక్రీస్తు చెప్తున్నా నీకు ప్లాట్ నీ చేతిలో వస్తుంది. ఇప్పటివరకు నీకు ప్లాట్ లేదు కదా, ఇప్పుడు నేను పలుకుతున్నా నీకు ప్లాట్ వస్తుంది, రా ప్రార్థన చేయి నాతో పాటు అంటే వెంటనే వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే ఆ పక్కన ఇందు అమ్మ పోండి అని ఆయన చెప్తే జరుగుతున్నట్టు అనుకుంది, పోండి ఒకవేళ ఈ ప్లాట్ మీకు వస్తే యేసు నమ్ముకోండి అంటుంది. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను ఏమి అక్కడ సువార్త ప్రకటించిన వెళ్ళలేదు, ప్రవచించడానికి వెళ్ళిన. హల్లెలూయా. ఆమె కూడా వచ్చేసింది. మేము ఆయిల్ చుట్టూ తిరిగినాం, ప్లాట్ వేస్తున్నాం, మొత్తం ఆయిల్ పెడుతున్నాను, అందరూ నన్ను మమ్మల్ని చూస్తున్నారు, అందరూ ఆయిల్. మరల తర్వాత ఈ ప్లాట్ కూడా పెట్టిన, ఆమె ప్లాట్లో కూడా మోకరించిన, ఆమె ప్లాట్లో సెంటర్లో మోకరించి ప్రార్థన చేసేసాం. తర్వాత వాళ్ళ కొడుకు చెప్పేసి తిప్పరా, మొత్తం ఆయిల్ పెట్టి తిప్పరా నన్ను. అంతా చేస్తూనే ఉన్నాం. ఇదంతా జరుగుతుండగా ఎవడో తాగుపోతలు ఇక్కడ ఉన్నాడు కదా నన్ను ప్రార్థన చేసినాడు. నాకు స్మెల్ వచ్చింది. తాగుపోతలు ఎవడు అంటే, అయ్యా నా భర్త ఇది, ఆమెనే నా భర్త పెద్ద తాగుపోతాడని అనేది. నెక్స్ట్ డైలాగ్ ఏం చెప్పినంటే, యేసు నామములో చెప్తున్నాను నీ భర్త తాగడం మానేస్తారు, రాసుకో అని చెప్తున్నాను. హల్లెలూయా. దానికి ఆమె ఏం చెప్పింది తెలుసా, ఆమె చెప్పింది ఏంటిదివా, ఏం చెప్పింది, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నంట, ఎవడన్నా మార్చగలను కానీ నా భర్తను మాత్రం అసలే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరైనాను మీ ఎదుట నుండి అటువంటి మాట చెప్తే వెంటనే ఏలి ఆత్మ మీలో వచ్చిన గాక. ప్రవచనాత్మ పొంగి పొరలుతుంది ఇట్లాంటి ఎవరన్నా చెప్తే నా ఎదుట. ఓకే అవునా, మార్చలేరా, ఇదే నాకు కావాలి, రా అరే కెమెరా తీసుకుంటారా, తమ్ముడు కెమెరా పట్టుకో, వీడియో తిని అమ్మా, సార్ వీడియో తీసుకోండి, అమ్మా హిందూ అమ్మ వీడియో తీసుకో, అమ్మా అందరు చూస్తున్నా కదా, ఈ బిడ్డ మారుతారు, రాసుకోండి. ఈ బిడ్డ నీ పేరేంటిమా, నీ భర్త పేరు కృష్ణ గాడండి, కృష్ణ గాడు కాదు కృష్ణ ఈ కృష్ణ చెప్పండి, ఈ కృష్ణ తాడు పనిచేస్తాడు. యేసు నామములో చెప్తున్నాను, నేను పలికిది జరుగుతుంది. ఇంతమంది వీడియో తీసుకోండి, ఎంతమంది వీడియో తీసుకోండి, నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్లా అరిచి మాట్లాడుతున్నాను. ఇంతగా వేడిగా మాట్లాడుతుండగా నమ్ముమా, నేను చెప్పింది 100% ఎంతమంది నేను మార్చిన, మీ కృష్ణ మారుతారు ఇట్లా అరుస్తుండగా పక్కన ఒక గుండుగాడు వచ్చిండు. అందరూ వింటున్నారు, అందరూ ఎట్లంటే ఉడుకుతూ వింటున్నారు. ఒక గుండుగాడు బయటకు వచ్చిండు కింద నుంచి. పైన వాళ్ళ అమ్మ వింటుంది, మంచిగానే వింటుంది అన్నీ. గుండుగాడు వచ్చేసి హలో ఓయ్ మీరు ఎవరు అన్నాడు. నేను ఇంత సీరియస్గా మారుతారు అంటుంటే ఆయన ఎవరు అన్నాడు, మహేష్ పాల్ అన్నాను నేను. మహేష్ పాల్ అమ్మా నీ భర్త మారుతారు అంటేనే ఉన్నా. దాని ఎందుకు వచ్చారు మీరు, ఎవరు పంపించారు మీకు ఇక్కడ అని చెప్తుంటే మన పంపించిన అబ్బాయి ఇంకొక అబ్బాయి కదా, ఆ ప్లాట్కి చెందిన అతను చెప్తున్నాడు. నాకు ఇది ఏ మాట నాకు తెలియదు మ్యాటర్. వీడియోలు చూసిన తర్వాత అర్థమైంది. వీళ్ళు వీడియో తీశారు కదా, ఆ వీడియోలో ఉంది. వాళ్ళు ఆయన ట్రాన్సాక్షన్ ఏంటంటే, ఎవరు పంపించారంటే లేదు మా ప్లాట్ ఇది, దానికోసం వచ్చినామని. దానికి వాడు ఏం ఆన్సర్ అంటే, మీరు ప్లాట్కి వస్తే ప్లాట్ పని చేయాలి, ఏంటి తాగుపోతులు అందుకు గురించి చెప్తున్నారు, తాగడం గురించి ఏదో చేస్తున్నారు, మీకు ఎందుకు ఇదంటే పని, మీరైనా మత ప్రచారం చేయడానికి వచ్చారంటున్నాడు. ఏమన్నాడు, నేనైనా మత ప్రచారం చేసినా, ఏమి చేయలేదు నేను ఈవెన్ యేసుప్రభు నమ్ముకో కూడా చెప్పలే. ఎవరు చెప్పారు యేసుప్రభు నమ్ముకోనని? హిందూ ఆమె చెప్పింది. హల్లెలూయా. పక్కన ఇంటిలో బిల్డింగ్ కడుతుంది ఆమె చెప్తుంది, అమ్మ నమ్ముకోమ్మా, అది ప్లాట్ మీకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. హల్లెలూయా. నేను సీరియస్గా వాడు చెప్తూనే ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నానేమో, నాకు దానికి ఎటువంటి సంబంధమే లేదు నాకు.
వాడు ఎవడు నాకు అవసరం లేదు. నేనేం చెప్పినా తెలుసా? రాసి పెట్టుకో, 100% నీ భర్త మారుతారు, 100% నీ భర్త మారుతారు, 100% నీ భర్త మారుతారు. హల్లెలూయా. ఇదే సంవత్సరంలో వాడు తాగుడు మానేస్తాడు, నా దగ్గర వచ్చి సాక్షి చెప్తాడు. ఆమేన్. అదే కృష్ణ గారు ఇక్కడ నించబెట్టి సాక్షి చెప్పిస్తాం మీకు. హల్లెలూయా. ప్రార్థన చేయగలరా వాళ్ళకి? ఆయన పేరు కృష్ణ. మీ ప్రార్థన వల్ల కాదు, నేను చెప్పిన ప్రవచనం వల్ల జరుగుతుంది. ఆమేన్. ఇది ప్రవచనం. దేవుడు ఆత్మతో సంపూర్ణంగా నిండపడి ధైర్యంగా, మొదటిగా ప్రవచనంకి ముఖ్యమైన భాగం ఏంటంటే ధైర్యం. చెప్పండి, ధైర్యం. మీ మనసు నుండి మీ ఆత్మకి, మీ మనసు చెప్పిన మాటకి ఓవర్ రైట్ చేసి నీ ఆత్మ సంపీన చెప్పిన మాటని గట్టిగా పలకడమే ప్రవచనం. ఆమేన్. ఎందుకంటే మనం అందరూ చూస్తున్నంత మనసు చూస్తుంది. ఇక్కడ నుంచి కళ్ళలో చూస్తున్నాం, చూస్తంతా ఇదంతా డైజెషన్ అయ్యి మీ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో మిక్సప్ చేసి, మ్యాచప్ చేసి, లాజికల్ కన్క్లూషన్స్, ఫ్యాక్ట్స్ అంతా తిప్పి కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారో అదే ఫైనల్ స్టేట్మెంట్. ఆమేన్. మరలా చెప్తున్నాను, మీ అందరి మీద దయం ఉన్నా కూడా చివరి రోజు ఆ దయము అగ్నిగుండంలో పడుతుంది. దట్ ఈస్ ద క్లైమాక్స్ ఇన్ ఫర్ ద డెవిల్. ఆమేన్. ఇది దేవుడి ప్రవచనం. ఆమేన్. నెరవేర్చబడతా లేదా? మిమ్మల్ని కొట్టుకునే ఉంటుందా? మిమ్మల్ని చంపుతూనే ఉంటుందా? లేదు. వాడికి ఒకరోజు నరకమైన అగ్ని వేచి ఉంటుంది. అది ప్రవచనం. అది జరుగుతున్నా అనుకున్నవాడు ధన్యుడు. అది జరుగుతున్నా అనుకున్నవాడు ధన్యుడు. మిగిలిన వాళ్ళందరూ అయ్యో ఎంతకాలం బ్రదర్, ఎంతకాలం ఏమీ లేదు మా, అగ్నిగుండం తయారైనంత వరకు అంతే. హల్లెలూయా. అగ్నిగుండం తయారైన వరకు, అంత్యదినం వచ్చినంత వరకు హల్లెలూయా. అంతవరకు మీద దయానికి డ్యాన్స్ ఉంది మీ మీద. తర్వాత దానికి ఏ శక్తియు లేదు. ప్రవచనం నమ్మిన వారు ధన్యులు. చెప్పండి, ప్రవచనం నమ్మిన వారు ధన్యులు. మీ అందరికీ మీద ప్రవచన ఆత్మ వచ్చింది గాక యేసునామములో. మీ అందరూ నిజంగా దేవుడి చేత వాడబడును గాక. ఎంతమంది మిమ్మల్ని ఎదురుస్తున్నారో, ఎదురిచిన ప్రతిసారికి ఏలి ఆత్మ మీ మీద వచ్చింది గాక. ధైర్యంగా దేవుడి సన్నిధిలో ఏం చెప్పాలి మీరు అలా చెప్పాలి. ఎవరి సన్నిధిలో? చెప్పండి, ఎవరి సన్నిధిలో నేను నిలబడుతున్నాను? ఆ యెహోవా దేవుడు తోడు, ఆ యెహోవా జీవం తోడు. నేను చెప్పినంత వరకు నా మాట ప్రకారం కృష్ణ నా భర్త మారతాడు. యేసునామములో ఆయన తాడు బంద్ చేస్తాడు. 100 మంది చూసేస్తాం, బచ్చగాడు కృష్ణ, వాడు మారిపోతాడు. కానీ నేను పలికినప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. వీడి మధ్యలో దూరిండు కదా. నేను కారులో వచ్చి చెప్పినాను, నువ్వు జీవితాంతం వరకు నీ బట్టతలనే ఉంటుందిరా, నన్ను నీ గుంటులో జుట్టే రాదనేసినాను. ఆయనకి రానే రాదు. 2 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కలవచ్చు మీరు డైరెక్ట్గా. ఆయన అడ్రస్ మీకు పంపిస్తాను. వాడు గుండుగాడనే ఉంటాడు. హల్లెలూయా. నేను కోపంలో పలికినా, ఏది పలికినా నెరవేర్చబడుతుంది. వాడికి ఆయిల్ తక్కువ అయిపోయింది, వాళ్ళకి బార్బర్ పని తక్కువ అయిపోయి చేస్తున్నాను. నేను మంచిదే చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. అంతే కదా. వేరే ఏదైనా చెప్పి ఉంటే కష్టమై ఉంటుంది కదా. వాడు గుండుగాడుగా వచ్చాడు, చివరి వరకు గుండుగాడుగానే జీవిస్తాడు, మరణిస్తాడు వాడు. ఆమేన్. అంత బహిరంగమైన విషయం. ఆఫ్టర్ ఆల్ చిన్న మ్యాటర్కే ఎలీషాకి అంత పెద్ద మ్యాటర్ జరిగింది. ఎలక బండితో దేవుడు చంపారు. మీరు నమ్మండి, దేవుడు ఆత్మ మీ మీద బలంగా దిగి వచ్చిన కాక. ఆమేన్. అందరికీ చేయి చాపని మీ తల మీద పెట్టుకొని నిజంగా నేను ప్రవశిస్తున్నాను, దేవుడు ఆత్మ మీ మీద బలంగా దిగి వచ్చిన కాక. దేవుడి కోసం ఈ అంత్యదినమందు మీరు ప్రవచించును గాక యేసునామములో. దేవుడు ఏది చెప్తున్నారో గ్రహించి మీరు దేవుడి కోసం ప్రవచించును గాక యేసునామములో. దేవుడి కోసం ప్రవచించును గాక యేసునామములో. అనేకమైన కుటుంబాలని దేవుడు రాజ్యం కట్టడం కోసమే దేవుడు ఈ వరాలు ఇచ్చారు మీకు. ఈ చివరి టైంలో టైం లేదు కనుకనే మీరు వాక్యం చెప్పి, బోధించి, వాళ్ళకి మంచి చెప్పి, చెడు చెప్పి, అన్నిటిని తెలిపి, మీ గుణాలు చూపించేసి మీరు యేసు ప్రభువులాగా జీవించినది వాళ్ళు చూసి మారిన సమయం ఇప్పుడు మన దగ్గర లేదు. దేవుడు అందుకే ఈ వరాలు ఇస్తున్నారు. ఈ చివరి నెలలో ఎందుకు ప్రవచన వరాల గురించి ఎందుకు దేవుడు ఎంత గట్టిగా చెప్పారంటే, అంత్యదినమందు మీరు నోట్ల పలకగానే జరిగితే ఎదుటివాడికి దేవుడి మీద చాలా 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 ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లా ఈ బిడ్డ చెప్పగానే ఎట్లా జరిగింది అని వాళ్ళకి ఒక భయం కలుగుతుంది. దాంతోపాటు దేవుడి దగ్గర పరిగెత్తారని దేవుడు నమ్ముకొని మీకు ప్రవచనాత్మని ఇస్తున్నారు. దాన్ని తునీకరించదు. 1 Thessalonians 5:20 1 Thessalonians 5th chapter 20th verse చెప్తున్నారు, ప్రవచనాన్ని నిర్లక్ష్యము చేయదు. చెప్పండి, ప్రవచనాన్ని నేను నిర్లక్ష్యం చేయను. ప్రవచనంని నిర్లక్ష్యము చేయను. ప్రవచనంను నిర్లక్ష్యము చేయను. దేవా, నేను నీ కొరకు పరిచయలో వాడపడకు, మీ రాజ్యం గురించిన శుభవార్తని తెలియపరచుటకు నాకు ఈ ప్రవచన ఆత్మని మీరు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. నన్ను వాడుకోండి, ఈ నెల మొత్తం వాడుకోండి, ఈ సంవత్సరం మొత్తం వాడుకోండి, నా జీవం ఉన్నంత వరకు వాడుకోండి. మీ కొరకు నేను వాడపడాలి. యేసు నామములో ఆమేన్.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.